గోపాల్ గోపాల్ వస్తున్నానమ్మా. ఏమిట్రా ఎన్నిసార్లు పిలవాలి? అది కాదమ్మా, నువ్వెప్పుడు నన్ను అన్నయ్యని కూడా గోపాల్ గోపాల్ అని పిలుస్తుంటావు. మా ఇద్దరులో ఎవరిని పిలుస్తున్నావో తెలియక పెద్ద కన్ఫ్యూషన్. నన్ను వేణు అని అన్నయ్యని నందు అని పిలిస్తే బాగుంటుందిగా. నిజమేరా, కానీ మీ ఇద్దరిలో ఎటువంటి తేడా చూపడం నాకు ఇష్టం ఉండదు. ఇంతకు మీ అన్నయ్యకి మేలుకొల్పు పాడావా? పాడేగా వస్తున్నాను. తమ్ముడు తమ్ముడు, ఇంత పొద్దున్నే అంత పెద్ద పొద్దు పడుతున్నావా? నువ్వు నాకు మేలుకొలు పడావా? అప్సైడ్ అమ్మా, నేనే తమ్ముడికి మేలుకొలు పాడి నిద్రలేపి స్నానం చేయించి బట్టలు వేయించేసరికి నా తల ప్రాణం తక్కువచ్చింది అనుకో. అందుకే అలసైందే, లేకపోతే 4 గంటలకే లేచేవాడు. కరెక్ట్ అమ్మా, ఏ 4 గంటలు అనుకున్నావు? సాయంత్రం 4 గంటలకి. ఇలాగే నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి. నిజంగానే సాయంకాలం 4 అవుతుంది, కాలేజీ ముగిసేస్తా. అవును, తమకి క్లాస్ లో లెక్చర్ ఇవ్వడం తప్పుతుంది. మరి అమ్మా, మేము వెళ్ళొస్తాం. నమస్కారం బసవయ్య గారు. నాకు నమస్కారమా? అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మీరు నాకు నమస్కారం ఎందుకయ్యా? మీ దగ్గర పడి ఉండేవాడిని, పెద్దవాడిని అని అనుకో, ఆ మాత్రం గౌరవం ఉండవలసిందే అని అనుకో. కానీ ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకేం నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చేసిందా? ప్రొద్దున్నే ఈ మొహం ఎదురైంది కదా, ముందు ముందు ఏ ప్రమాదం రాకుండా దోష పరిహారార్థం ఒక నమస్కారం పడేసాం. అంతేనా? అంతే. అయితే సరే. అమ్మా, ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకేమో నచ్చలేదమ్మా. ఏమిటి బసవయ్య? వీళ్ళు ఈ ఉద్యోగాలు చెయ్యాలా? లక్షాధికారులు కదా, కాలేజీ కట్టించిన వంశం కదా, ఆ మహానుభావులు మరి చనిపోయి ఏ లోకాన్ని ఉన్నారో ఏమో మరి. నీకు తెలియదు బసవయ్య, వాళ్ళ నాన్నగారు ఆ కాలేజీని ఒక పవిత్ర దేవాలయంలాగా భావించేవారు. అందులో పని చేయడం వాళ్ళకు ఒక తృప్తి, వాళ్ళ నాన్నగారి ఆత్మకు శాంతి. నాకు తెలియదటమ్మా, కానీ మన పెద్దబ్బాయి నందగోపాల్ ఎంచుకున్న బిడ్డే కదా. బసవయ్య, పెంచుకున్న బిడ్డని కన్న బిడ్డని నాకు లేని జ్ఞాపకాలు నీకేమిటి? వెళ్ళు వెళ్ళు. పెంచుకున్న బిడ్డ, పెంచుకున్న బిడ్డ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫీజు కట్టనదే పరీక్షలో కూర్చోవడం జరగదు సార్. మా నాన్నగారు ఒక మెకానిక్, ఇంతవరకు నన్ను ఎంతో కష్టపడి చదివించారు సార్. ఫీజు కట్టడానికి ఎంతో ప్రయత్నం చేశారు సార్, కానీ లాభం లేకపోయింది. నా భవిష్యత్తు మీదే నా తల్లిదండ్రుల జీవితాలు ఆధారపడి ఉన్నాయి సార్. నిజమే బాబు, కానీ నేనేం చేయగలను? ఎక్స్క్యూజ్ మీ సార్, రమేష్ ఫీజు మేం కడతాం. సార్, మీ మేలు. ఇట్స్ ఆల్ రైట్.
గో అండ్ అటెండ్ ద క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్నయ్య, ఇలా ఎంతమంది ఫీజులని కడతారు బాబు? ప్రిన్సిపల్ గారు, దేశంలో ఉన్న పేద విద్యార్థులందరికీ సహాయం చేయలేకపోయినా ఏ కొద్ది మందికైనా చేయగలిగితే అదే మాకు ఆనందం. అంతేకాదు, పేదవాళ్ల చదువుల కోసమే మా నాన్నగారి కాలేజీ కట్టించారు. వారి ఆశయ నెరవేర్చడమే మా ధ్యేయం. అప్పుడే వారి ఆత్మకు శాంతి. అన్నయ్య, ఆ, ఒక డౌట్. ఏమిటది? ఈ క్లబ్ లో ఉన్న కల్చరు పేకాట వరకేనా లేక అబ్బా, నీకంత డౌట్ అయితే ఒకసారి లోపలికి చూడదు. మనకది కుదరదులే. వస్తాను. రైట్. బాయ్ బాయ్. బ్యూటిఫుల్. వెరీ మెనీ థ్యాంక్స్. దేనికి? మీరిచ్చిన విందుకు, అందించిన అమృతానికి, అదే గానామృతానికి. నేను మీకోసం పాడలేదు. ఆఫ్ కోర్స్, కోకిల ఒకరి కోసం పాడుతుందా? నాకు తెలియదు. ఏమండి, మీరేమనుకోకపోతే మీరు పాడిన రాగం భీంపలాసా లేక మీకు రాగాలు కూడా తెలుసా? మీకు తెలియవా? తెలుసు. మీలాంటి వాళ్ళ హృదయ రోగాలు కూడా బాగా తెలుసు. మేడం, మీరు పొరపడుతున్నారు. నేను నిజంగా చెప్తున్నాను. నేను నిజంగానే చెప్తున్నాను. ఏమని? ఎవరైనా ఆడపిల్లలు ఒంటరిగా కనపడితే వాళ్ళ వెంట పడడం, పలకరించడం, పొగట్టం. అంతేకాదు, నువ్వు రంభ, ఊర్వశి, తిలోత్తమ, మేనక అంటూ మీ వెంటబడి తిరిగే వాళ్ళల్లో నేను ఒకనని మీరు అనుకుంటున్నారు కదూ? మిస్టర్, హద్దు మీరు మాట్లాడుతున్నారు. భలేవారండి మీరు. పొగిడే వాళ్లే దొరక్క చచ్చే ఈ రోజుల్లో మెచ్చుకుంటే నొచ్చుకుంటారేమిటండి? మీ పెంపులతో నాకు పని లేదండి. మరి అమ్మా, ఇంకా ఎంతసేపు ఆగేది? అన్నం పెట్టి ఆకలిస్తుంది. ఆగవయ్యా, తమ్ముడు రావద్దు. తమ్ముడు హుషారుగా పాటలు పడుకుంటూ వస్తున్నా. ఏమిటి విశేషం? నాకు ఆకలిస్తుందని మూచదాము. ఏమి లాభం లేదు, తింటాను వీలు. ఎందుక అరగంట నుంచి అమ్మను భోజనం పెట్టమంటే తింటానికి వీల్లేదు అన్న, నువ్వు తింటాను నాకు ఆకలిస్తానే తినాల్సి. వీల్లేదు. తినాలి. ఓ, వీల్లేదు. తినాలి. ఓ, లేకపోతే తినడానికి వీల్లేదు. అబ్బాయి, ఏమిటయ్యా మీ అల్లరి? మీకు పెళ్లిళ్ళు చేస్తే తప్ప ఈ అల్లరి తగ్గదు. ఏంటి? పెళ్ళిళ్ళా? మాకా? మేము చేసుకుంటేగా. ఏ, ఇలాగే ఉండిపోతారా? లేదు, పెళ్ళంటే నూరేళ్ల పంట కదా. మరి ఆ అమ్మాయి 100 ఏళ్ళు బతుకుతుందో లేదో జాతకం చూడాలి. ఆ అమ్మాయి మాకు నచ్చాలి, ఆ అమ్మాయికి మేము నచ్చాలి. అంతేగాని నాకు నచ్చక్కర్లేదన్నమాట. నీకు నచ్చి తీరుతుందమ్మా. ఎందుకని? ఎందుకనా? మేమిద్దరం మీ అబ్బాయిలం కదా. మరి మా సెలక్షన్ లో తప్పదు కదా. అవును కదా. అవును కదా. సరే గాని మీరు ఫోన్ చేయండి. కరెక్ట్. వర్షాలు పడలేదు, తిండి గింజలు పండలేదు, మనుషులకే కాదు పశువులకు కూడా ఆహారం లేదు. ఇదేగా మీరు చెప్పేది? ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకు ఏమీ నచ్చలేదయ్యా. నేను చెప్పడం కాదు బసవయ్య గారు. చెప్పినా లాభం లేదయ్యా. మగతా కట్టి ధరలన్నా సంతృప్తి పరచండి, లేదా చిల్లర కట్టి పూజాన్నైనా సంతోషపరచండి. నువ్వు గ్రహించావు. ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఎవరికైనా వచ్చిన మాట. ఎకరానికి 10 రూపాయలు మీ కాదు అనుకోండి, అంతా మాఫ్ చేశాను అనుకున్నారా? సరే, తర్వాత మీ ఇష్టం. నా సంగతి మీకు తెలుసుగా. ఏమిటది? ఏముందని మామూలు పాటే. పంటలు పండలేదు, పంట లేదు అని. పండిన పంట లేదని అల్పుడు మా రైతుల్లో ఎవడూ లేడు బాబు. మా బాధలు ఏం చెప్పం బాబు, వస్తుంటున్నాం బాబు. నిజంగానే ఏడు మా వ్యవసాయం అంతా మట్టి కొట్టుపోయింది బాబా. ఏమంటారు? ఏమంటారు బాబు? మగతాలు రద్దు చేయమంటున్నారు. ఓహో, మరి మీరేమిటి అంటున్నారు? ఎవరు? నేనేమన్నా? తమ్ముడు, నువ్వు వాళ్ళ మాటలు అంత తేలిగ్గా నమ్ముతానా బసవయ్య గారి మాటలు? మనం అక్కడికి వెళ్ళాలి, పంటలు ఎలా పండాయో కళ్ళారా చూడాలి, అప్పుడు తెలుసుకోవాలి. ఏం బసవయ్య గారు? కరెక్ట్ బాబు, కరెక్ట్. సరే బయలుదేరండి, పొలాలు చూసిద్దాం. ఎవరు? నేనా? ఆ. మరి ఇక్కడ ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా. చిత్తం నాకు తెలుసు. అన్నయ్య వెళ్దారు. అవునులే, నీకు ఉదయం ఉద్యోగం, సాయంకాలం కల్చరల్ ప్రోగ్రామ్స్. ఏమయ్యా, వెళ్ళి పొలాల దగ్గర ఉండండి, నేను వస్తా. అలాగే. వెళ్తాం బసవయ్య గారు. నీ మొహం చూపకే నన్ను చూపింది, దాని అనర్థం కనపడతానే ఉంది. చూసారా బాబు,
ఈ చెరుబిట్ట ఎండిపోవటం మేము కని ఇన్ని అరుగు ఇప్పుడు మేము కళ్ళారా చూస్తాను ఇదంతా మా దొరదొట్టం అనుకుంటాను. అవును, మనది రామరాజ్యం కాబట్టి క్షామరాజ్యం కాకూడదు. మీరు ఇలా వర్షాలపై ఆధారపడి బ్రతకడం ఏమంత మంచిది కాదు. దీనికి ఏదైనా ఉపాయం ఆలోచించండి. సరే, ఈ ఏడు మీరు మగతాక తక్కదు. చూడండి, ప్రస్తుతానికి ఈ డబ్బు తీసుకుని మీరందరూ సమానంగా పంచుకోండి. అలాగే బాబు. మీలో ఎవరైనా ఇంటి దగ్గరికి వచ్చి కలవండి. సరే బాబు. వస్తాను. ఆగండి ఆగండి ఆగండి. నమస్కారం అండి. ఏం భజరంగం, ఇక్కడేం చేస్తున్నావు? మీ గురించే పొద్దున్నుంచి ఎండలో ఇక్కడే నిలబడ్డా. ఎందుకు? మా నాన్నగారు ఉన్నారా అండి? ఆ, మా పిన్నుందా అండి? ఆ, మరి మా పిన్నండి అర్జెంటుగా మీకు విషయం చెప్పమని పంపించిందండి. ఏమిటి? ఆ మూలుందా అండి? ఆ, ఆ మూల పాతిల్లుందా అండి? ఉందా? ఉందండి. ఆ పాతిల్లు మా నాన్న దోచేస్తున్నాడండి. అర్జెంటుగా వెళ్ళి చంద్రబాబు గారికి విషయం చెప్పరా, లేకపోతే కొంపలు అంటుకుపోతాయిందండి. మీకు చెప్పేశానండి. ఏమండి కారెక్కద్దా? ఎక్కు. జరగండి జరగండి జరగండి. వెనకెక్కు. ముందొక్కదా? వెనకెక్కు. తగ్గి 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 తగ్గి. ఈ పద్ధతి ఏం బాగోలేదు, నాకేమో నచ్చలేదు. నా మామూలుగా రావాల్సిందే. ఇస్తావా ఇయ్యి, లేకపోతే సామాన్లన్నీ వీధులకు విసిరి పారేస్తాను. ఎవరొచ్చినా ఆగేది లేదు. చూసారా చూసారా, మా నాన్నగారు ఎప్పుడు ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉంటారు. బాగుందా? ఎప్పటికి అర్థమైంది నీకు? ఇదే మొదటిచ్చుంటే ఇంత గొడవ అయి ఉండేదా? ఆయన వచ్చిన మనిషిని వట్టి చేతులతో పంపించవచ్చా? బసవయ్య, బాబు గారు మీరా వచ్చారా? వస్తారని అనుకుంటూనే ఉన్నాను. బాబు గారు మీరు వస్తేనే కానీ నా బోటి వాడు పాటలు ఏమిటో మీకు తెలియదు. 25,000 రూపాయల బాకీకి ఈ వెధవ 2 గాజులు ఏం సరిపోతుందో చెప్పండి చెప్పండి బాబు. అవునులే, వాములు మింగే స్వాములకు పచ్చగడ్డి పలహారం అని ఇవి నీకెలా సరిపోతాయి? బాగా చెప్పారు. ఇదిగో అమ్మాయి, ఈ పద్ధతి ఏం బాగుండేది, నాకేమో నచ్చలేదు. బాబు మీరు పదండి, నేను ఇల్లు ఖాళీ చేయించుకొస్తాను. అయ్యయ్యో, మా నాన్నగారికి ఎంత తెలివో. ఏమండి, మా నాన్నారు తల్లు బాగా మారుతారు కదండి. బసవయ్య, ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళరే. ఎవరు నేనా? నువ్వే. అంతేనంటారా? అంతే. సరే. నాన్నారే నాన్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరా, నేను వస్తాను. ఎందుకు? నువ్వు వస్తావా? నేను ఒక్కనే వస్తానేంటి, చిన్న బాబు గారిని కూడా తీసుకొస్తాను. నాన్నారు నాన్నారు నాన్నారు. ఏమా ఈ అప్పు? అప్పే బాబు, తీర్చలేని అప్పు. ఎలా తీరుద్దాం అనుకున్నావు? బాబు, ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం చితికిపోయింది. ఆస్తంతా అప్పుల పాలైంది. ఆ దిగులుతోనే అయ్యగారు అమ్మగారు ఒకరి తర్వాత ఒకరు పోయారు. ఉన్న ఒక్క ఆపసి పాపను నా చేతుల్లో పెట్టి వెళ్ళిపోయారు. ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేశాను. పెళ్లి చేసి ఒక అయ్య చేతుల్లో పెట్టేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆ తర్వాత ఇల్లు మీకే స్వయంగా అప్పు చెబుతాను. అంతవరకు కనికరించండి బాబు, నిలువ నీడనిచ్చి పుణ్యం కట్టుకోండి. బాబుగారు, బాబుగారు, ఏమిటిది? చూడమ్మా, మా మేనేజర్ మీ పట్ల అక్రమంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇక నుంచి ఈ ఇల్లు మీది. తీసుకోండి. బాబుగారు, మీరా? మీ మనసు తెలియక మిమ్మల్ని అపార్థం చేసుకుని ఏవేవో అన్నాను. నన్ను క్షమించండి. మీరు తెలియకుండా అన్నారు. నేను ఇది మీ ఇల్లని తెలియకుండా. అప్పు రద్దు చేసి జన్మ జన్మలకు తీర్చలేని రుణాన్ని పెంచారు. రుణం ఒక మాటతో తీరేది కాదు, అనుబంధం ఒకనాటితో తీరిపోయేది కాదు. మీ మంచితనానికి మానవత్వానికి నేనేమి ఇవ్వగలను? ఇచ్చిపుచ్చుకోవడం అనేవి అనుకుని చేయవలసిన పనులు కావు, అనుకోకుండా జరగవలసినవి. వస్తాను.
వచ్చారా? ఏ రాననుకున్నారా? వస్తే బాగుంటుందని అనుకున్నాను. నేను అనుకున్నాను. ఏమని? మీరు నాకంటే ముందే వచ్చుంటారని, నా కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకు అలా అనుకున్నారు? ఎందుకంటే అది అది అంటే? అదే అదే అంటే? అదే అంటే దానికి భావం ఉంటుందే గాని భాష లేదు. పోనీ అదేమిటో మీకు తెలుసా? తెలుసు. ఏం తెలుసు? మీ మనసు తెలుసు. ఇంకా? మీ మంచితనం తెలుసు. ఇంకా? తెలిసిందంతా చెప్పాలంటే అన్ని భావాలే ఉంటాయి, భాష చాలు. ఇటు చూడండి. ఆవిగో భావామృతాన్ని ఉలికించే మీ కళ్ళున్నాయిగా, చెప్పమనండి. మీకు ఉన్నాయిగా ఆ చిలిపి కళ్ళు, అడగమనండి. అడిగిందంతా ఇస్తారా? ఇచ్చిందంతా తీసుకుంటారా? తప్పకుండా. సీత, నిన్నే. ఏమంటావు? నేనేమంటాను? నేనేం చేస్తానో నీకు తెలుసా? తెలీదు. మా అమ్మతో చెప్పి వెంటనే మన పెళ్లికి ఏర్పాటు చేస్తాను. మరి మీ అమ్మగారు? ఒప్పుకోదనేగా నీ అనుమానం? మా అమ్మ చాలా మంచిది. అమ్మ నాకే కాదు, వచ్చే తన కోడలికి కూడా అమ్మే. తప్పకుండా ఒప్పుకుంటుంది. గోపాల్. అవును సీత, మా అమ్మ స్వయంగా మీ ఇంటికి వచ్చి తాంబూలాలు పుచ్చుకుని ఏర్పాటు చేస్తాను. సరేనా? సరే. తమ్ముడు, నన్ను సస్పెన్స్ లో పెట్టుకో. ఆ అమ్మాయి ఎవరు, వాళ్ళ మంచి చెట్లు ఏమిటి? ఆ వివరాలు తర్వాత చెప్తాగా, ముందు అమ్మతో ఓకే అనిపించు. అంతేనంటావు? తప్పదంటావు? సరేరా. ఏమిటా ఆలోచనలు? పిలుస్తుంటేను ఏమిటయ్యా పెళ్లి నడకలు? భోజనానికి పిలుస్తుంటే ఏమిటమ్మా ఏమిటమ్మా అన్నావు? పెళ్లి నడక? ఏ, మేము పెళ్లి నడక నడవకూడదా? నడవండి నడవండి, అలాగైనా చూసి సంతోషిస్తాను. ఎందుకమ్మా అంత బాధపడతాం? అమ్మా నువ్వు ఓకేను, రేపు ఈ పాటికి పెళ్లి పందిరేం చేస్తాను. ఏమిటి, రేపు ఈ పాటికి పెళ్లి పందిరి వేస్తావా? నిజమేనా? అవునమ్మా, అన్నయ్య తెలుసుకుంటే చాలా స్పీడ్గా చేసేస్తాం. అమ్మా నీ కోళ్ళు ఎలా ఉన్నానంటావు? నీకు నచ్చిందిగా, అమ్మ మెచ్చేదిగా, ఇంటి పరిపరిస్థితులు కాపాడేదిగా ఉండాలి అంటావు. అంతేనమ్మా? అవునరా, నా మనసులో ఉన్నది అక్షరాలా చెప్పావు. అలాగే ఉంటుందా? అవునమ్మా, అచ్చం అలాగే ఉంటుంది. అదే గోపాల్ నేను కోరుకున్నది కూడా. అమ్మా రూపురాకులు ఎలా ఉండాలంటావు? 10 మందికి మెచ్చేదిగా. ఈ ఇల్లంతా పిల్లా పాపలతో చిరునవ్వులు చిందించేదిగా ఉండాలంటావు. అవునా? అవునమ్మా, అలాగే ఉంటుంది. గోపాల్, ఇదంతా నిజమేనా? నిజమేనమ్మా. అయితే ఈ ముద్ద తిని ఈ మాట మీద నిలబడు. అమ్మమ్మమ్మ ఆగవే, ఈ ముద్ద తినవలసింది, మాట మీద నిలబడవలసింది తమ్ముడు. నాకు తెలుసురా, ఏదో ఇలాంటి అల్లరి చేసి నన్ను పిచ్చిదాన్ని చేస్తారని నాకు తెలుసు. అయినా తల్లిని కదా, మీరేం చెప్పినా నమ్ముతాను. అవునమ్మా, అన్నయ్య చెప్పింది అంతా నిజమే. ఏమిట్రా? అమ్మా, నీకు ఇష్టమేనా అమ్మా? నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటానంటే నే కాదంటానా? కానీ ఏమిటమ్మా? పెద్దబ్బాయికి పెళ్లి కాకుండా చిన్నవాడికి నీకు పెళ్లి ఏమిటయ్యా? మన సాంప్రదాయం కాదు. అదే నిజమేనమ్మా. ఏమిటమ్మా నీ చేదస్తాం? ఈ కాలంలో ఇంకా సాంప్రదాయాల? నేనేమన్నా అడ్డు పెట్టానా, అడ్డంగా నిలబడ్డాను? కాదనుకో, అయినా నలుగురు ఏమనుకుంటారు? నలుగురితో మనకు పని ఏంటమ్మా? నువ్వు సరేనను, నేను దగ్గర జరిపిస్తాను. తమ్ముడు ఇక చెప్పు, ఆ అమ్మాయి ఎవరు, పేరేమిటి, ఊరేమిటి? చంద్రబాబు గారు, మీకు బాంబే నుంచి ట్రంకాలు వచ్చాయి. ట్రంకాలా? హలో, ఎవరు? ఏమ్మా, ఏమిటి? ప్రసాద్కా? ఆపరేషనా? ఏ? ఓహో, సరే, ప్లేన్ క్యాచ్ చేయగలిగితే ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే. ఎవరైనా ఆపరేషన్? నా క్లాస్మేట్ లేడమ్మా, ప్రసాద్. అతనికి వాట్? ప్రసాద్ గారు? తమ్ముడు హరియప్.
గోపాల్ ఐ థింక్ ఇట్స్ ఎమర్జెన్సీ. త్వరగా ఆపరేట్ చేయడం మంచిది. నువ్వు బాధపడకమ్మా. డాక్టర్ ఎంత డబ్బైనా సరే వెంటనే ఆపరేషన్ ఫిక్స్ చేయండి. అలాగే. పద్మ ఊరుకో అమ్మా. ఇటువంటి పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలి. ఊరుకో. ప్రసాద్ ఎలా ఉందిరా? డాక్టర్ చెప్పింది విన్నావుగా, రేపే నా చివరి రోజు. ఒరేయ్ ఏమిట్రా మాట? ఆఫ్టర్ ఆల్ ఈ చిన్న ఆపరేషన్కి ఇంత భయపడతావా? భయపడుతున్నది నన్ను గురించి కాదురా, నా కోసం తన వాళ్ళందరినీ వదిలి నీ మాట మీద నమ్మకం ఉంచి నన్ను పెళ్లి చేసుకున్న పద్మ గురించి. రేపు నాకేదన్నా అలా అనకండి, అలా అనకండి. నేను వెళ్ళాను. పద్మ ఊరుకో. పద్మ ప్రసాద్ని సురక్షితంగా ఇంటికి పంపే బాధ్యత నాది. ఊరుకో. ఏడవకు. నా పక్కన తోటున్నది ఒక్కరికే, ఆ ఒక్కరు ఎవరన్నది నీకెరుకే. థ్యాంక్ యూ. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్న. ఎలా ఉంది? ఫూల్. అంటావా? పూలు అంటావా? చెంపదెబ్బ కొడతావా? చీ అంటావా? జరిగిన దానికి క్షమాపణ చెప్తాను. చెప్పను. చెప్పు తీరాల్సిందే. ఎవరో తెలుసా? మీరెవరైతే నాకే. ఆగు నారాయణ. చాలా బాగుంది మీ ప్రవర్తన. ఇవేనా మీరు చదువుతున్న చదువులు? డిస్గ్రేస్. బీయింగ్ మై స్టూడెంట్స్ ఐఎమ్ డామ్ అషేమ్డ్ ఆఫ్ యూ. గెట్ అవుట్. ఐఎమ్ వెరీ సారీ. మా స్టూడెంట్స్ ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను. వాళ్ళ తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. పర్వాలేదండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తానండి. అక్కర్లేదండి. పర్వాలేదు, ప్లీజ్. చాలా థ్యాంక్స్. వస్తానండి. గోపాల్, ఎంత కాలానికి ఇంత చల్లని వార్త నీ నోటంట విన్నానురా. అవునమ్మా, ఆ అమ్మాయిని చూసిన మరుక్షణమే నాలో ఈ నిర్ణయం కలిగింది. చాలా సంతోషం బాబు. వాళ్ళు ఎవరైనా, ఎంతటి వాళ్ళైనా నా బిడ్డ సుఖం కోసం ప్రాధేయపడైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. కానీ ఆ అమ్మాయి ఊరు పేరు మంచి చెడ్డ ఏమీ తెలియకుండా ఎలారా? అబ్బా, ఆ ఇంటి అడ్రస్ చెప్పానుగా. అమ్మా, ఎలాగైనా సరే ఈ శుభకార్యం జరిగేది చూడవే. అమ్మా అమ్మా, నాకు పెళ్ళంటూ జరిగితే ఆ అమ్మాయితోనే జరగాలి, లేకపోతే నేను ఎలాగే ఉండిపోతాను. మా అబ్బాయి గోపాల్ మా కాలేజీలోనే లెక్చరర్గా ఉంటున్నాడు. నిన్ను చూశాట, చాలా నచ్చావుట. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాట, లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతానంటున్నాడు. ఏమమ్మా, నీకు నచ్చాడా? నీకు ఇష్టమేనా? అమ్మగారు, ఈ పద్ధతి ఏం బాగుండేది, నాకేం నచ్చలేదు. మీరు చేసుకోమని అడగాలి, వారు సరే అనాలి. సరేనా? సరే. అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎకాయకిని వచ్చేసాం కదా. అది కాదు బసవయ్య, అమ్మాయి ఇష్టం కూడా తెలుసుకోవాలిగా. అమ్మాయి ఏం చెప్తుంది? అంతా మీ ఇష్టమే. అది మాట. పంతులు గారు, మీరు మొత్తం పెట్టండి, నేను శుభ్రంగా ఏం చేస్తాను. అమ్మా కానివ్వండి, కాను 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 కాను. నా కుమారుడికే కాదమ్మా, నాకు నచ్చిన కోడలివే. అన్నయ్య, సమయానికి వచ్చి వారిని కాపాడి నా పసుపు కుక్కో నిలిపారు. గోపాల్, నాకు మళ్ళీ ఒక జన్మనిచ్చావు. నీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? రుణపడింది నాకు కాదురా, నిన్ను కాపాడిన ఆ డాక్టర్ గారికి. నో 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 మిస్టర్ గోపాల్. గుడ్ మార్నింగ్ డాక్టర్, కూర్చోండి.
సమయానికి వచ్చి మీరు వాళ్ళని ఆర్థికంగా ఆదుకోకపోతే నేను అశక్తుణ్ణి. రియల్లీ దిస్ క్రెడిట్ గోస్ టు యు. ఎక్స్క్యూజ్ మీ సార్, అంత మాట అనకండి. నా ప్రాణ స్నేహితుడిని కాపాడుకోవలసిన బాధ్యత నాది. నా చెల్లెలు లాంటి పద్మ కాపురం నిలబెట్టుకోగలిగాను. నాకు అదే చాలు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మిస్టర్ గోపాల్. త్యాగం చేసే హృదయాలు పొగడ్తలను ఫలితాలను ఆశించు. సార్ మీ ట్రంకాలు వచ్చింది సార్. ఎక్స్క్యూజ్ మీ. మిస్టర్ ప్రసాద్, హౌ ఆర్ యూ టుడే? థ్యాంక్ యూ సార్, ఐఎమ్ ఫైన్. Don't call for you. హలో, గోపాల్ కియా. గోపాల్, నేను అమ్మని మాట్లాడుతున్నాను. నేనమ్మా. ప్రసాద్కి ఎలా ఉంది? కులాసాగా ఉన్నాడమ్మా. రేపే డిశ్చార్జ్ చేస్తున్నారు. చాలా సంతోషం. చూడు గోపాల్, ఇక్కడ అన్నయ్యకి పెళ్లి ఖాయమైంది. ఏమిటి, అన్నయ్యకి పెళ్ళా? అవునురా. ఏమిటమ్మా నువ్వు అనేది? అన్నయ్యడి? ఇదిగో పక్కనే ఉన్నాడు. ఇదిగో. హలో అన్నయ్య. హలో గోపాల్, నేను రా. వెరీ గుడ్ న్యూస్. ఇస్ ఇట్? కంగ్రాచులేషన్స్ అన్నయ్య. సెలక్షన్ అమ్మదా నీదా? లేదు, నేను చెప్పను. నో 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 నో. చెప్పన్నయ్య. అమ్మే చెప్తుందా? రే అమ్మే చెప్తుంది. నిజమేనా అమ్మా? అవునురా, ముహూర్తాలు కూడా ఖాయమైపోయినాయి. ముహూర్తాలు ఇంత చెట్టుకనా? రేపు పొద్దునే బయలుదేరాలి. రేపే బయలుదేరుతాను. థ్యాంక్ యూ సిస్టర్. ఎక్కడి నుంచి అన్నయ్య ట్రంక్? అమ్మ చేసిందమ్మా. అన్నయ్యకి పెళ్లి కుదిరిందట. అబ్బా, ఇంతకాలానికి పెళ్లి ఒప్పుకున్నాడు అన్నమాట. ఒప్పుకోకేం చేస్తాడండి? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగుదంటారు. కరెక్ట్. అన్నిటికీ కరెక్ట్ అనడమే గాని తవరేమైనా పెళ్లి చేసుకునేది ఉందా? ఉందిరా. నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి నన్ను చూసింది. మరి ఇంకా ఆలస్యం ఎందుకన్నయ్య? అమ్మతో చెప్పకూడదు? ఏది, అమ్మతో చెప్పబోతుంటే నువ్వు ఫోన్ చేశావు, వచ్చేసాను. ఐఎమ్ సారీ గోపాల్. సారీ ఎందుకురా? నువ్వు ఇచ్చే ఆ శారీ ఏదో వచ్చే నీ చెల్లెలకి ఇవ్వు. మా అమ్మతో చెప్పి వెంటనే మన పెళ్లికి ఏర్పాటు చేస్తా. మరి మీ అమ్మగారు ఒప్పుకోదనేగా నీ అనుమానం? మా అమ్మ చాలా మంచిది. అమ్మ నాకే కాదు, వచ్చే తన కోడలికి కూడా అమ్మే. తప్పకుండా ఒప్పుకుంటుంది. గోపాల్, అవును సీత, మా అమ్మ స్వయంగా మీ ఇంటికి వచ్చి తాంబూలాలు పుచ్చుకుని ఏర్పాటు చేస్తాను. సరేనా? మా అబ్బాయి గోపాల్ మా కాలేజీలోనే లెక్చరర్గా ఉంటున్నాడు. నిన్ను చూశాట, చాలా నచ్చావుట. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాట, లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతానంటున్నాడు. ఏమమ్మా, నీకు నచ్చాడా? నీకు ఇష్టమేనా? నా కుమారుడికే కాదమ్మా, నాకు నచ్చిన కోడలివే. ఎంతగా చూస్తున్నా వింతగానే ఉంది, కన్నులెంత మూసుకున్నా గిలిగింతగానే ఉంది. ఆహా, ఓహో, ఆహా, ఎంతగా చూస్తున్నా వింతగానే ఉంది, కనులెంత మోసుకున్నా గిలిగింతగానే ఉంది. ఎంతగా చూస్తున్నా వింతగానే ఉంది, కనులెంత మూసుకున్నా గిలిగింతగానే ఉంది. ఆహాహా, ఓహో, గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నా మదిలో నీవే నీవే మెదులుతున్నప్పుడు, గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు నా మదిలో నీవే నీవే మెదులుతున్నప్పుడు, కంటికి కొనుకేది రేయికి పగలేది, కంటికి కొనుకేది రేయికి పగలేది, నీవే నా వెలుగని ఎలా ఎలా తెలిపేది. ఎంతగా చూస్తున్నా వింతగానే ఉంది, కనులెంత మోసుకున్నా గిలిగింతగానే ఉంది.
ఆహాహా లా 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 లా. తోటలో తొలిసారిగా నిన్ను చూసినప్పుడు నీ పాటలో నింగి నేల పరవశించినప్పుడు తోటలో తొలిసారిగా నిన్ను చూసినప్పుడు నీ పాటలో నింగి నేల పరవశించినప్పుడు పాటకు రూపమే కలిగిందో పాటకు రూపమే కలిగిందో నీ రూపమే పాటగా నిలిచిందో ఏ నవ కవితలోన ఎలా ఎలా తెలిపేది ఎంతగా చూస్తున్నా వింతగానే ఉంది కనులెంత మూసుకున్నా గిలిగింతగానే ఉంది ఆహాహా ఓహో లా 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 లా. వలపే మందిరమై ఉన్నప్పుడు నే కొలిచే దైవం నీవై ఎదుట ఉన్నప్పుడు వలపే మందిరమై ఉన్నప్పుడు నే కొలిచే దైవం నీవై ఎదుట ఉన్నప్పుడు వలపుల మందిరమే పరిణయ మండపమై వలపుల మందిరమే పరిణయ మండపమై వేగంటల శుభమస్తని పదే పదే పలికెనులే ఎంతగా చూస్తున్నా వింతగానే ఉంది కనులెంత మూసుకున్నా గిలిగింతగానే ఉంది ఆహాహా ఓహో లా 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 లా. కనులెంత మూసుకున్నా గిలిగింతగానే ఉంది ఆహా ఓహో పిచ్చి తల్లి, ఇంత సంతోషంగా నేను ఎప్పుడూ చూడలేదమ్మా. ఏమ్మా, రాబోయే భర్తను గురించా పగలే ఊహల్లో తేలిపోతున్నావు? పోయ్, నేను ఎప్పుడైనా పోయేదాన్ని. సరే గాని పెళ్లి వారి పత్రికలు పంపించారు, ఇలా తలంచు కూర్చోక పెళ్లి స్నేహితులందరినీ ఆహ్వానించు. ఎక్కడా అన్నయ్య? తమ్ముడు ఇదిగో తప్పైపోయింది, రాగానే అల్లరి మొదలు పెట్టావా? రాకపోతే ఏమిటమ్మా ఈ అర్జెంట్ పెళ్లి? పిల్లని చూశాట, చాలా నచ్చిందిట. అవును తమ్ముడు, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది. చేసుకుంటే నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను. లేకపోతే బ్రహ్మచారిగా ఉండిపోతాట. అబ్బా, ఇది అంత బాగుంటుందా? అమ్మా నువ్వు చెప్పవే. ఏ నువ్వు చెప్పరాదు? ఇదిగో నేను ఇంకా కార్లు చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయాలి, నువ్వు వెతుక్కో. అబ్బో, మానవత్వం లేని మనుషులు ఎంతకైనా తెగిస్తారు, ఏమైనా చేస్తారు. చిచ్చి,
వదినా, మీరు అలా పిలిచారు? అవును. పిలుపు మారినంత మాత్రాన వలపు మారుతుందనుకున్నారా? మనువు మారినప్పుడు మనసు మారాలి. మనసొక చోట మనువొక చోట కాకూడదు. మనసు లేని మనవు మాత్రం కావచ్చా? గోపాల్, ఒక్క మాట చెప్పండి, నిజం చెప్పండి. ఎవరు చేశారు ఈ మోసం? ఎందుకు చేశారు? ఇది చేసింది కాదు, జరిగింది. ఎలా జరిగింది? తెలియదు. మీకు తెలియదా? అప్పుడు నేను ఊళ్ళో లేదు. అయితే మీకు నాకు తెలియకుండా జరిగిన దానికి నేను తల వంచాలా? ఒప్పుకోవాలా? ఒప్పుకున్న దానికి తప్పక తల వంచాలి. కాదు, నా వల్ల కాదు. ఈ అన్యాయానికి నేను తల వంచలేను. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఈ నరకాన్ని అనుభవించలేను. ఈ పెళ్లి చేసుకోను. సీత, అదే గోపాల్, అదే అదే నిజమైన పిలుపు. ఎందుకు బలవంతంగా దాని గొంతు నిలివేస్తారు? ఎందుకు నన్ను ఆత్మవంచం చేసుకోమంటారు? గోపాల్, ఒక పేరు రాసుకున్న తర్వాత మనసు రాయి అయిపోతుంది. రాతి మీద రాతలు మార్చలేం గోపాల్, మార్చలేం. నొసటి రాత మారితే నేనే రాయనైపోతాను. సీత, మన ఊహల్ని మనసులో రాసుకున్నది మనం, కానీ మన రాతల్ని రాసేది ఆ భగవంతుడు. కాదు, మీ అమ్మ రాసింది. ఈనాడు కాదు, ఏనాడో ఎప్పుడో రాసింది. మీ అన్నదమ్ములిద్దరికీ ఒకే పేరు పెట్టినాడే రాసింది. సీత, సీత, అది అపనింద. అలా మాట్లాడకు. పోనీ నువ్వైనా అడిగావా? ఏ గోపాలని ఎలా ఉంటాడని ఆనాడే ఎందుకు అడగలేదు? చూడు, జరిగింది ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తెలియని మనం జరగవలసిన దాని గురించి శాసించలేదు. అందుకే మర్చిపోమంటున్నా. మర్చిపోవడమా? గోపాల్, అది అది మీకు ఆనందమా? నా ఆనందం సంగతి ఏమైనా మనిద్దరి బాధ మనకే తెలుసు. ఇప్పుడు మన అనుబంధాన్ని బయట పెట్టుకుని సాధించేదే ఉంది. ఈ పెళ్లి ఆపగలం, ఆ తర్వాత మన పెళ్లి మాత్రం జరగడం అసంభవం. అవును, నా అన్న భార్యగా అక్షర రూపంలో నలుగురికి కనిపించిన నిన్ను నేను పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు, చేసుకుంటే నిన్నే చేసుకుంటానన్నాడు. లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానంటున్నాడన్నాడు. ఈ పెండ్లి జరగకుండా మరొక రకంగా జరిగితే పవిత్రమైన మన ప్రేమకు కళంకం, అవినీతి అంటగడుతుంది ఈ లోకం. అప్పుడు మనిద్దరం నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. అందుకని ఆత్మ విరుద్ధంగా కాదు, స్వార్థానికి వ్యతిరేకంగా. అంటే ఇది త్యాగం అంటారా? మనది అనురాగమే అయితే ఇది త్యాగమే అవుతుంది. గోపాల్, సీత, ఆఖరి మాటగా చెప్తున్నా, మన ప్రేమ మనలోనే సమాధి కావాలి, వేరే గత్యంతరం లేదు. నిర్ణయం నీకే వదిలేస్తున్నా. గోపాల్, తాళి కట్టేప్పుడు వంచాల్సిన తలను ఇప్పుడే వంచేటట్టు చేస్తున్నారు. ఆ తర్వాత తలెత్తుకు బ్రతకొచ్చు. ఆ గుండె నిబ్బరం మీకున్నదా? ఉండాలి కాబట్టే ఉంది. ఆ ధైర్యం ఉండబట్టే నిన్ను మా ఇంటి కోడలిగా, నాకు వదినగా రమ్మంటున్నా. వస్తాను. బంగారానికి తావి ఉండదంటారు, కానీ ఉంది. అప్సరసల అందమే కాదు, గంధర్వుల గానం కూడా నీ సొమ్మని విన్నాను. ఏది? ఒక్క పాట. అదేం కుదరదు. తొలిదేయి తొలి కోరిక తప్పక తీర్చాల్సిందే. నీ
చందమామ వీణియ పైన తెలివెన్నెల తీగల పైన కరిగే కలలే స్వరాలుగా పాడనా నే పాడనా మనసులోన మెరిసే రూపం మౌనంలో కరిగింది మనసులోన మెరిసే రూపం మౌనంలో కరిగింది పెదవి పైన విరిసే రాగం హృదయంలో వెలిగింది మౌనంలోన గానంలోన మధురిమయేదో ఉన్నదని పాడనా చందమామ వీణియ పైన తెలివెన్నెల తీగల పైన పరిగే కలలే స్వరాలుగా పాడనా నే పాడనా ఏరెమ్మకు పూచిన సుమము నీ పూజకు నిలిచింది ఏ జన్మల నోముల ఫలమో ఇరువురిని కలిపింది ఆరాధనలో ఆవేదనలో ఆవేదనలో ఆశల పున్నమి ఉన్నదని పాడనా చందమామ వీణియ పైన తెలివెన్నెల తీగల పైన కరిగే కలలే స్వరాలుగా సీత కాలేజీకి వెళ్ళానా? సీత ఏం లేదు. నువ్వు కూడా నాతో కలిసి టిఫిన్ చేయకూడదా? పర్వాలేదు, ముందు మీరు కానివ్వండి. నువ్వు కూడా చేయాలి.
రాగలదు. సీత, ఏమిటండి? సీత, ఎప్పుడూ ఒంటరిగా ఏదో ఆలోచిస్తుంటావు. ఈ వాతావరణం నీకు చాలా బాగా నచ్చిందండి. పోనీ నా వల్ల ఏమైనా లోపం జరిగిందా? అబ్బే అదేం లేదండి. మరెందుకు సీత, ఏదో పోగొట్టుకున్న దానిలా శూన్యంలోకి చూస్తూ బాధపడుతుంటావు. నీకేం కావాలో చెప్పు, నేను తీరుస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడేం తక్కువైందండి. ఆనాడు నిన్ను నేను చూశాను, నాదాన్నిగా చేసుకోవాలనుకున్నాను. అదృష్టం కలిసి వచ్చింది, కోరిక నెరవేరింది. నువ్వు ఆనందంగా ఉంటూ నన్ను ఆనందపరుస్తావు అనుకున్నాను. కానీ నువ్వు ఏదో తలుచుకుని బాధపడుతూ భవిష్యత్తును మర్చిపోతావు అనుకున్నాను. లేదండి, అదేం లేదండి. మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. సీత, అత్తయ్య, కాస్త కాఫీ అయినా తీసుకోండి. వద్దమ్మా, చాలా నీరసంగా ఉన్నారు. నీరసం శరీరానికి కాదమ్మా. నాకు తెలుసు అత్తయ్య. ఎంత ఆలోచించినా నాకే తెలియడం లేదు. మీ పెళ్ళైన దగ్గర నుంచి చిన్నవాడు అసలు ఇంటి పట్టునే ఉండడం లేదు. వాడు ఎందుకు అలా ఉంటున్నాడో, వాడి మనస్సులో ఏముందో ఎవరికీ అర్థం కావడం లేదు. సీత, ఇంకా ఎలా ఉన్నావే? త్వరగా బయలుదేరు. ఎక్కడికయ్యా? ఏలేదమ్మా, సినిమాకి వెళ్దామని టికెట్లు తీసుకొచ్చాను. నీ కోళ్ళే ఆలస్యం చేస్తాను. గోపాల్, ఎంతసేపు నీ సినిమాలు, నీ వేడుకలేనా? ఇంట్లో వాళ్ళు ఎవరు ఏమవుతున్నారో నీకు అక్కర్లేదా? అదేమిటమ్మా, ఇప్పుడు ఎవరికేమైందని? నువ్వు ఈ మధ్య తమ్ముడిని చూసావా? వాడితో అసలు మాట్లాడావా? పెద్దవాడివి, వాడిని ఒక ఇంటి వాడిని చేయవలసిన బాధ్యత నీకు లేదటయ్యా. ఎందుకు లేదమ్మా? ఇంటికి వచ్చి 3 రోజులు అయింది. వాడెక్కడున్నాడో, ఏమైపోయాడో కాస్తైనా ఆలోచించావా? అమ్మా, నువ్వేం కంగారు పడకు. తమ్ముడు సంగతి తెలిసిందేగా. 3 రోజుల నుంచి ఇంటికి రాలేదు అంటే ఏ దీన జనోద్ధరణో ప్రజాసేవ చేస్తున్నాడు అనమాట. సినిమా నుంచి రాగానే వాడి సంగతి తెలిచేస్తాను. నువ్వు ఊరుకో. సీత, బయలుదేరు. అత్తయ్యకు ఒంట్లో బాగాలేదండి. ఇంట్లో ఎవరు లేరు. నాకేం పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళి. పర్వాలేదు అత్తయ్య. సరే, అమ్మ దగ్గర నువ్వు ఉంటావు అనమాట. రైట్ అమ్మా, నేను వెళ్ళొస్తాను. గోపాల్, గోపాల్, గోపాల్. వదినా, నువ్వా? ఇక్కడికి వచ్చావా? అవును, మీకోసమే వచ్చాను. మీరెక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో చూడాలనే వచ్చాను. గోపాల్, చూసారా ఈ ఒళ్ళు ఎలా కాలిపోతుందో? ఒళ్ళే కదా, పర్వాలేదు. ఏ గుండె కూడా కాలిపోతుందా? వదినా, గోపాల్, అనురాగం అంటే త్యాగమని, గుండె నిబ్బరం ఉండాలి కాబట్టే ఉందని ఆనాడన్న మాటలన్నీ ఏమయ్యాయి? ఎందుకు ఇలా పిరికితనంతో తప్పించి తిరుగుతున్నారు? వదినా, గోపాల్, మీలో ఆ గుండె నిబ్బరం, ధైర్యం ఉంటే మా పెళ్ళైన నాటి నుంచి ఎందుకు ఇంటికి రావడం లేదు? దీనికి మీ సమాధానం? వదినా, నా మనస్సును పూర్తిగా అర్థం చేసుకున్న నువ్వా ఇలా మాట్లాడుతున్నావు? అనుక్షణం ఆ ఇంట్లో తిరుగుతూ ఉంటే, ప్రతిక్షణం నీ కళ్ళెదుట కనబడుతూ ఉంటే నీకు గతాన్ని గుర్తు చేస్తానేమోనని, మనశ్శాంతి లేకుండా చేస్తానేమోనని ఇలా దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. అంతేగాని నాకు గుండె నిబ్బరం లేక కాదు, పిరికితనం ఉండి కాదు. గోపాల్, వదిన, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. పవిత్రమూర్తివైన నీపై నా మూలంగా ఎటువంటి కళంకం ఆపాదించబడకూడదు. మీ దాంపత్య జీవితం కలకాలం కళకళలాడుతూ ఉండాలి. అదే నా ఆశ. గోపాల్, మీరు చెప్పిందంతా నిజమే. కానీ మీరిలా దూరమయ్యే కొద్దీ ఎన్నో అనర్థాలకు, అపార్థాలకు దారి తీసిన వారవుతారు. మన కుటుంబ పరువు ప్రతిష్టలు పోగొట్టిన వారవుతారు.
వర్షం వచ్చేటట్టుంది. అసలే మీ ఆరోగ్యం బాగాలేదు. పదండి వెళ్దాం. గోపాల్, మెల్లిగా గోపాల్. కారు ఆపండి, ఆపండి. మీరా? సీత ఇక్కడికి ఎందుకు వచ్చింది? గోపాల్ ఇక్కడ ఉంటాడని సీతకెలా తెలుసు? త్వరగా రండి. ఏమండి, సమయానికి వచ్చారు. మీ తమ్ముడు గారికి విపరీతమైన జ్వరం. ఆహా, రండి. ఎక్కడికి వెళ్ళావు తండ్రి? ఏం జరిగింది? అమ్మా సీత, నువ్వు మరిది గారిని తీసుకురావడానికి వెళ్ళి ఏమిటో నువ్వు అనేది? ఏం జరిగింది అసలు? ఆ వివరాలన్నీ నీ కోళ్ళే చెప్తున్నా. త్వరగా రండి డాక్టర్ గారు. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, అమ్మగారు, డాక్టర్ గారు వచ్చారు. పెద్దబాబు గారిని అమ్మగారు అర్జెంట్గా తీసుకురామంటున్నారు. మరేం ప్రమాదం లేదు. అవసరం అయితే కబుర్ చేయండి. వస్తానమ్మా. నేనెప్పుడు నీ కంటికి కనబడుతుంటే గతంలో మన ఇద్దరి మధ్య జరిగిన దాన్ని అనుక్షణం నీకు గుర్తు చేస్తానని, నీకు మనశ్శాంతి లేకుండా పోతుందని నేను చిత్తూరంగా పోవడానికి నువ్వు బాగుండాలి. నీ సంసార జీవితం సుఖంగా ఏమండి, ఏం బాబు, గొంతు కాలుతుందా? కొత్తలో అలాగే ఉంటుంది బాబు, అలవాటు పడితే ఏమీ ఉండదు. వీరిద్దరి మధ్య ఏదో కథ ఉంది బాబు, లేకపోతే
1,000, 2,000, 25,000 రూపాయల బాకీని నేను వద్దంటున్నా రద్దు చేసేసాడు అంటే ఎంత అభిమానం. మరి వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం లేదే మరి ఇదంతా జరుగుతుందా అనేదే నాకు అంటే ఇప్పుడు నాకే అనడానికి బాధగా ఉంది, వినడానికి మీకెంత బాధగా ఉంటుంది. తీసుకో బాబు, ఇటువంటివి మనం విని భరించలేము, కాస్త గమనంగా ఉంటుంది. పూజ చేసుకో బాబు, నా మాట విని పూజ చేసుకో, కొంత ఎలాగూ గుణమైపోతుంది. ఈ మాట ఆనాడే ఎందుకు చెప్పలేదురా? ముహూర్తానికి క్షణం ముందు చెప్పున్నట్లయితే పీటల మీద వాణ్ణి లేపి నీ చేత మాంగళ్యం కట్టించుండేదాన్ని. ఎంత పని చేశావు గోపాల్. గోపాల్, ఇది త్యాగం అనుకున్నావుట్రా? అనుకున్న వాటివి ఊరుకున్నావా? ఏమిటి నీ ప్రవర్తన? ఏమిటా పలవరింతలు? నువ్వు పలవరించిన ప్రతి అక్షరం అన్నయ్య విన్నాడురా. అన్నయ్య మాత్రం కాదు, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి వస్తువు విన్నదిరా. భగవంతుడా, ఈ రవ్వ రగలక ముందే అర్పేతండి. బాధపడకమ్మా. ఇది బాధ కాదురా, భయం. ఇక ముందు ముందు ఎటువంటి అవాంతరాలు వస్తాయో, ఈ సంసారం ఏం కానున్నదో అని భయం రా, భయం భయం. పెదబాబు గారు, ప్రేమను చూశారు. ప్రేమ అది నిప్పు లాంటిది, అది అంటుకోకూడదు. అంటుకుంది ఆరదు, ఆగదు. ఆపుతాను లేదా ఆర్పేస్తాను. నువ్వు ఆర్పే బాబు, తర్వాత నేను నెమ్మదిగా, లేకపోతే ఈ బస్సు అంటే మరీ వెర్రిగా కింద కనబడుతున్నాడు చంద్రబాబు. అమ్మా, ఎక్కడి నుంచి అనుకో? ఆ పాకిస్తున్నా అక్కడ వాళ్ళిద్దరు ఎక్కడ దాచావు? ఇవాళ వాడన్నా తెలిపవచ్చు. వదిలితే ఏం చేస్తావు? చచ్చిపోతాను. చచ్చిపోయి నేను సుఖపడతాను, ఇతరులను సుఖపడతాను. అది అబద్ధం. నీ బ్రతుకు వల్ల నీకు బాధ కలగవచ్చు, నువ్వు ఇలా చేయడం వల్ల మరికొందరికి బాధ కలగవచ్చు. బాధ అనేది జీవితంలో ఒక భాగం మాత్రం, అది ఎవరికైనా అంతే. దానికి పరిష్కారం చావు మాత్రం కాదు. నాకు మాత్రం చావు తప్ప వేరే పరిష్కారం లేదు. దయచేసి నన్ను విడిచిపెట్టండి. చేయడానికి వీల్లేదు. రాధా, ఏం జరిగింది చూడండి. మీ అమ్మాయి చనిపోవాలనుకుంటుంది. అడగండి, ఎందుకో అడగండి. ఏమ్మా, నీకు చచ్చిపోవలసినంత కష్టం ఏమొచ్చిందో చెప్పు తల్లి. నేను బ్రతుకుంటే నా బ్రతుకుని చూసి మీరు చచ్చిపోతారు నాన్న. రాధా, ఏం జరిగిందో చెప్పు తల్లి. చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పు తల్లి. నేను తల్లిని కాబోతున్నాను నాన్న. తల్లివి కాబోతున్నావా?
పెళ్లి కాకుండానే తల్లి లేని దానివని ఒక్కగానొక్క బిడ్డవని ఎంతో గారాబంగా పెంచినందుకు ఇంత నీచానికి దిగజారిపోతావా? కడుపులో పాపాన్ని పెంచుకుంటున్నావా? చిచి, నువ్వు చావలసింది, చచ్చి తీరాల్సింది. నిజమే నాన్న, నేను బ్రతకూడదు, నేను బ్రతకలేకూడదు, నేను చచ్చిపోవాలి నాన్న, చచ్చిపోవాలి. అంతే, నువ్వు చచ్చినంత మాత్రాన ఈ కళంకం మాసిపోదు. నీతో పాటు నేను కూడా చేస్తాను. రా, ఆగండి. ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు, ఆవేదన. మా వంశానికి ఎన్నడూ రాని కళంకం వచ్చింది, దాన్ని తుడిచేయాలి. తరతరాలుగా కాపాడుకొచ్చిన పరువు కంటే మా ప్రాణాలు ఎక్కువ కాదు. చూడండి, మీ ప్రాణాలు పోతే మీ పరువు నిలుస్తుందని, మీ ఇద్దరి చావులతో మీ కళంకం మాసిపోతుందని అనుకుంటున్నారా? లేకపోతే ఈ నిప్పుల కుంపటిని గుండెల మీద పెట్టుకుని పెంచమంటావా? తండ్రి ఎవరో తెలియని ఈ పుట్టబోయే బిడ్డకు తాతనని గర్వించమంటావా? ఈ రంగనాథం గొప్పగానే బ్రతికాడు, గొప్పగానే చస్తాడు. రంగనాథం గారు చావడానికి క్షణికమైన ఆవేశించాలి, కానీ బ్రతకడానికి ఎంతో సహనం, సంస్కారం కావాలి. అయినా చావడం మూలంగా మాసిపోతుందనుకున్న మచ్చ కలకాలం నిలిచిపోతుంది. రగిలిన మంటల్ని చల్లార్చ ప్రయత్నించాలే కానీ ఇలా పిరికితనంతో చావడానికి ప్రయత్నించడం మీలాంటి పెద్దలకు తగిన పని కాదు. పెళ్లి కాకుండానే తల్లి అయిందని ప్రతి ఒక్కరూ కాకుల్లా గద్దల్లా పొడుస్తుంటే క్షణ క్షణానికి చస్తూ బ్రతకమంటావా? రంగనాథం గారు, ఇంతకు మీకు కావాల్సిందేమిటి? అనామకంగా పుట్టబోయే ఆ బిడ్డకు తండ్రి ఎవరనేగా? అవును. సరే, ఆ బిడ్డకు తండ్రిని నేను. బాబు, క్షమించు. పుట్టబోయే ఆ పసిపాప మీ ఇద్దరి మరణానికి కారణం కాదు. బాబు, నేను ఈ మాట ఆవేశంతో అనడం లేదు, బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. రాధను రక్షించడానికి, మా పరువు కాపాడటానికి నువ్వు ఇంత త్యాగం చేస్తున్నావా? ఇది త్యాగం కాదండి, ధర్మం, మానవ ధర్మం. కానీ ఒక్క మాట. ఏమిటి బాబు? ప్రపంచం దృష్టిలో నేను రాధకు భర్త, ఆమెకు పుట్టబోయే బిడ్డకు తండ్రి, మీకు అల్లుడు. కానీ నైతికంగా, ఆత్మసాక్షిగా రాధ నా భార్య కాదు. నా ఆశ, ఆశయం ఒక్కటి, ఆమె కాపురం నిలబెట్టాలి. అందుకు రాధ సహకారం కావాలి. నేనేం చేయగలను? రాధ, ఒక్క మాట చెప్పు. నిన్ను మోసం చేసి ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఎవరతను? అతని పేరే? నా పేరు గిరి. గిరి అంటే కొండ, అంటే కొండంత అండ అన్నమాట. వసయ్య గారు మరీ అంత పొగడికింది. వీరు మా పెదబాబు గారు. గోపాల్, ఆస్తిలో అంతస్తులో ఏ లోపం లేదు, కానీ అనురాగానికి దూరం అయ్యారు, ఆనందమే కరువు అయింది. అబ్బా, పట్ల కిందలో మేము కింద మాట ఇలా అనాలే గాని అంటే పట్టేస్తారు. పట్టారా? అంతే. మిస్టర్ గోపాల్, మనం ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించామనుకోండి, మనసు మనిషి రెండు క్లోజ్. సో మనం అంటే మగవాళ్ళం సుఖం, సంతోషం దొరికే చోటుకి వెళ్ళాలి, కానీ ఉన్న చోటనే ఉంటూ దిగాలు పడి కూర్చోవడం షేమ్. ఏమిటో లెక్చర్ దంచేస్తున్నారు? లెక్చర్ కాదు, లైఫ్ గురించి వివరంగా చెప్తున్నారు. బయట మీతో గ్లాడ్ టు మీట్ యు. నాట్యంలో నాట్యం చేసిందంటే నవనాడులు కలుగుతాయి. మనకా ఆవిడ అందరికి అంతేనట. అంతే. అందుకే పెద్దబాబు గారిని మీ చేతుల్లో పెట్టుకున్నాను, బాగా బరువు తగ్గించి సంతోషంగా తిరిగేలా చూసే బాధ్యత నాది. మీరేమంటే నేను అదే అంటాను. Yes, yes, yes. రండి, దయచేయండి. వీరు మన ఫ్యాక్టరీ మేనేజర్ గారు, వీరి పేరు రాజు గారు. వీరు మా అల్లుడు మిస్టర్ వేణు. నమస్కారం అండి. ఇక మీదట ఈ ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నా బదులు మా అల్లుడు గారే చూసుకుంటారు. చాలా సంతోషం సార్. రండి, ఫ్యాక్టరీ చూద్దరు కానీ.
ఈవిడ గిరి నా భార్య గారు చాలా కల్చర్డ్ అండ్ అడ్వాన్స్. ఓ అలాగా. అప్పుడప్పుడు పతివ్రత, అందుకే మన మాటలు వినలేకపోతాను. పూర్ క్రీచర్. గోపాల్, గుడ్ ఈవినింగ్ మమ్మీ. ఏమిట్రా ఇది? మన వంశంలో ఎన్నడైనా ఇలా జరిగాయా? పూర్ మమ్మీ, మన వంశంలో జరగరాని ఎన్నో జరిగిపోతున్నాయి. నా పెళ్లి లాంటి పెళ్లి మన వంశంలో ఎప్పుడైనా జరిగింది లేదు. అన్నీ అంతే మమ్మీ. ఇదంతా నా కర్మ. కరెక్ట్ మమ్మీ. ఎవరి కర్మకి ఎవరు బాధ్యత బ్రదర్? ఎవరు కాదు. కరెక్ట్. అందుకే నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు. వీఆర్ వన్, నాట్ టూ. అంటే ఒకే బెడ్ ఒకే బాటిల్. ఎస్, ఒకే బాటిల్, ఒకే ప్లేట్, ఒకే కార్. కమ్ ఆన్, లెట్స్ గో. భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? బాధపడకు రాధ. అభం శుభం ఎరుగని పసిపాపకు నీ కన్నీళ్లు చూపు. ఊరుకు. పసిడి వెలుగున్నా నీ తల్లి మనసు చీకటిలా ఉన్నది. ఇల్లంతా పసిడి వెలుగున్నా నీ తల్లి మనసు చీకటిలా ఉన్నది. జీవితమే ఎడాదిలా, జీవితమే ఎడాదిలా ఎదుట నిలిచిన నీ చిరునవ్వే ఊపిరిగా బ్రతికి ఉన్నది, బ్రతుకుతూ ఉన్నది. చిట్టి పాప, చిన్ని పాప, చిగురు పాప, చిన్నారి పాప, తీయగా కలలే కన్నాను, మనసు రాయిగా ఇలా ఇలా బ్రతికున్నాను. చిట్టి పాప, చిన్ని పాప, చిగురు పాప, చిన్నారి పాప. నన్ను కాదన్నా నా ప్రాణంలా నిన్ను చూసుకుంటాను. మీ నాన్న నన్ను కాదన్నా నా ప్రాణంలా నిన్ను చూసుకుంటాను. ఈ లోకం ఆ దైవం, ఈ లోకం ఆ దైవం ఏమంటున్నా ఈ
పాపను కను పాపగా కాచుకుంటాను కాపాడుకుంటాను చిట్టి పాప చిన్ని పాప చిగురు పాప చిన్నారి పాప మనసురాయిగా ఇలా ఇలా ప్రతి ఉన్నాను చిట్టి పాప చిన్ని పాప చిగురు పాప చిన్నారి పాప ఇవాళ వంట చాలా బాగుంది రాధా, నువ్వు చేసావా? నేనా? నేను చేస్తే మీరు కాదు కదా, నేను కూడా తినలేను. కొత్త వంట వాడు చేశారు. బాబు బాబు మీరా? అరే సుబ్బయ్య, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈ రోజే బాబు. నేనే పిలిపించాను బాబు గారు, ఈడు నా తమ్ముడు. ఏ సుబ్బయ్య, ఇంటి దగ్గర అమ్మ వదిన అన్నయ్య అంత బాగున్నారా? ఏటని చెప్పమంటారు బాబు, పెద్దయ్య గారి పరిస్థితి ఏమీ బాగోలేదు బాబు. చిన్నమ్మ గారిని పురుక్కన్నా హీనంగా చూస్తున్నారు. ఇవన్నీ చూడలేక పెద్దమ్మ గారు నారాయాత్ర పడుతున్నారు బాబు. మీరు ఇంటి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఆ ఇల్లు నరకం కన్నా హీనంగా మారింది బాబు. అక్కడ ఉండలేక అమ్మగారి బాధ చూడలేక నేను వచ్చేసినాను బాబు. సుబ్బయ్య, అమ్మగారు ఎలా ఉన్నారు? ఆ ఇంటి గొడవలు చూసిన తర్వాత ఎప్పుడు ఏమవుతుందో ఎవరూ చెప్పలేరు బాబు. ఆగండి. చెప్పండి. మామూలుగా చెప్పడం కాదు, మీ ఇద్దరికి బాగా బుద్ధి చెప్పాలి. సెలవండి. ఆయనకి తాగు నేర్పించావు, భరించాను. ఈ ఇంటిని ఒక కల్లుపాకగా మార్చావు, అదే సహించాను. కానీ అడ్డమైన ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇదొక విలాస గృహంగా మారుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. పోండి బయటికి. సీత, కాని పనుల్లో జోక్యం చూసుకుని వీళ్ళు అవమానిస్తావా? ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు. ఈ దౌర్భాగ్యానికంతా కారణం వీళ్ళండి, వీళ్ళు వెళ్ళమనండి. ఏమిటే తెగనీతులు చెప్తున్నావు? వీళ్ళని తిట్టే యోగ్యత నీకెక్కడదే? మీరెన్నైనా అనండి, కానీ ఇక్కడ జరిగే ఈ అన్యాయాలకి మీ అమ్మగారు ఎంత కుమిలిపోతున్నారో మీకు తెలుసా? లేదు లేదు, ఈ విష జంతువులు ఇక్కడ ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. మీరు కొట్టండి, నరకండి, కత్తిలా హింసించండి, కానీ వీళ్ళిద్దరు ఇక్కడ ఉంటాను వీల్లేదు. ఈ గుమ్మతో వీల్లేదు. నోరు మూసుకుని కిట్టి వెళ్ళబడు. అనవసర స్థాయిలో జోక్యం కలుగు చేస్తున్న ఆర్పాటు నీ ప్రాణం తీసుకుని నీ స్థితికి తీసుకొచ్చి నీ ప్రాణాలతో ఉంటానికి వీలేదు. ఊరుకోమా. ఏమిటి అందరూ ఎక్కడున్నారు? ఏం జరిగింది? చిన్నబాబు, అమ్మా, 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 అమ్మా. వదిన, ఏమిటదిరా ఈ అన్యాయం? నా గురించి వారి ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఇద్దరు కొడుకులుండి కూడా నా చేతుల మీద అనామకంగా పోయారు. అమ్మా, అమ్మా. ఆగు. ఎవరు? నేనే అన్నయ్య. ఓహో, నువ్వా? పార్వతమ్మ ముద్దుల కొడుకువా? అంతేకాదు, నీ తమ్ముని కూడా. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు? అన్నయ్య, అమ్మ వెళ్ళిపోయింది. టైం తీరిపోయింది, వెళ్ళిపోయింది. అమ్మను సాగనంపాలి, పెద్ద కొడుకు కదా. నేను ఆమె కన్న కొడుకును కాదు. అన్నయ్య, అంత మాట అనకు. అమ్మ ఎప్పుడైనా నేను నా దృష్టితో చూసిందా? కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసింది. నన్నే రెండో కొడుకుగా చూసింది. అయితే ఆమె ఆఖరి ప్రయాణం నీ చేతుల మీదుగా జరగాలి. అన్నయ్య, నా మాట విను. నా కోసం కాకపోయినా నిన్ను పెంచి పెద్ద చేసిన అమ్మ కోసం, మన ఇంటి పరువు ప్రతిష్టల కోసం నువ్వు తప్పక రావాలన్నయ్య. పరువు ప్రతిష్ట అవెప్పుడో బజారు పాలయ్యాయి.
ఇంకా నాకేం మిగిలింది, మీరు ఏం మిగిల్చారు? అన్నయ్య, నీదంతా ఒట్టి భ్రమ, అపోహ, ఆవేశానికి ఇది సమయం కాదు. ఈ కర్మ నీ చేతుల మీదుగా జరగాలి. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. రా అన్నయ్య. ఎందుకు? అందరి ముందు నవ్వుల పాలు కావటానిక, లేక అవమానాలకు ఆహుతాయి అమ్మతో పాటు శ్మశాన పాలు కావటానిక? వెళ్ళు, మళ్ళీ నీ మొహంలో చూపించు. Get out! బాబు గారు, ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. మన పరువు నిలబడింది. ఏమంటావు గిరి? కరెక్ట్ అంటాను. పెదబాబు, ఆస్తి కోసం కాకపోతే మరి ఎందుకు వచ్చాడంటావు? గోపాల్, జన్మలో ఇక్కడికి త్రీరాని వెళ్ళిపోయాడు కదా, ఆ, మరి ఎందుకు వచ్చినట్టు మీ సోదరుడు? అసలు అమ్మ చనిపోయినట్లు వాడికి ఎలా తెలుసు? అదే ఎలా తెలుసా? వాడికి ఈ విషయం ఎవరు తెలియజేశారో నాకు బాగా తెలుసు. తెలుసా? చూస్తాను. ఆస్తిలో నా వాటా నాకు ఎలా రాదు. బాబు, మేము కూడా వస్తాం. మీరొద్దు, నేనే వెళ్ళి తెలుస్తాను. మర్యాద తర్వాత. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆస్తి కోసమేగా? అన్నయ్య, చట్ట ప్రకారం ఈ ఆస్తి అంతా నాది. ఆ సంగతి నాకు తెలుసు. అందుకే నువ్వు ఇక్కడికి వాలేవని కూడా తెలుసు. చట్టానిదేముందన్నయ్య, మనకు కావలసింది ధర్మం. ధర్మాధర్మాల గురించి, నీతి నియమాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సిగ్గులేదు? అన్నయ్య, మనం అజాగ్రత్తగా ఉన్నాం. మనలో ఏమాత్రం సూక్ష్మ దృష్టి నశించిన ప్రతి పవిత్రమైన భావానికి అపవిత్రమైన అర్థాలే స్ఫురిస్తాయి. అనుమానంతో అనుక్షణం నరకయాతన పడవలసి వస్తుంది. అవును, ఇలాంటి నరకాన్ని సృష్టించిన నీచుల్ని నరకానికే పంపాలి. అన్నయ్య, ఆవేశంతో నువ్వనే ప్రతి మాటకు కాలమే సమాధానం చెప్పాలి. ఉన్నదనుకున్న అమ్మ పోయింది. అమ్మలాంటి వదినకు ఆదరించే స్థితి లేకుండా పోయింది. ఇప్పుడు నేను ఏకాకి, నాకెందుకు ఈ ఆస్తి? అందుకే ఇదంతా నీ పేరు రాయించాను. తీసుకో అన్నయ్య. అన్నయ్య, వదిన పవిత్రమూర్తి. ఆమె కన్నీళ్లు మన కుటుంబానికి శ్రేయస్సు కాదు. వదిన్ను పాపను జాగ్రత్తగా చూసుకో. ఏం జరిగింది? ఎక్కడున్నాడు? ఆగండి, ఆగండి! ఎవరు నువ్వు? నేనెవరైతేనే పట్టాకత్తి పాపిరెడ్డి అంటే గొప్ప వీరుడని, ఎంత దుర్మార్గుడో అంత మంచివాడని, ఎన్నో పేద కుటుంబాలను పోషిస్తున్నాడని, ఎన్నో పెళ్లిళ్లు చేయించాడని విన్నాను. నిజం విన్నావురా? నిజం. నేను విన్నదంతా నిజం కాదని, నువ్వెంతో నీచుడవని, పిరికివాడవని ఇప్పుడే తెలిసింది. ఏం కూసావురా? అవును, సింహం ఏనుగుని కొడుతుంది కానీ కలిచేమల్ని కాదు. గద్ద కన్ను నాగుపాము మీదే కానీ వానపాము మీద కాదు.
ఈ కొంపల మీదనా నీ ఆర్భాటం? ఎదురు తిరగడానికి శక్తి లేని దరిద్రులు అమాయకుల మీదనా నీ దౌర్జన్యం? వీళ్ళను దోచుకోవడమా నీ ప్రతాపం? పెద్ద పెద్ద నీతులు చెప్తున్నావు. ఏం కాను అనేది? ఈ కొంపలు దోస్తే నీకే వస్తుంది. నీకొక్క పూట తిండికి సరిపోతుందా? ఈ మాత్రానికి ఇంత దౌర్జన్యం దుర్మార్గం దేనికి? మీకు కావలసింది డబ్బేగా. నాతో రండి. మూలబడి మూలుగుతున్న లక్షలు చూపుతాను. దోచుకోండి, అంతా దోచుకోండి. మీకు కావలసిందంతా దోచుకోండి. జీవితంలో ఇక దోచాల్సిన అవసరం లేకుండా దర్జాగా బ్రతకండి. మాయ చేస్తున్నావా? మాయ చిన్న పిల్లడని అనుకున్నావా? సిలక మిఠాయి చూపించి ఆడించడానికి. ఈ పాపిరెడ్డి కొనగోరు కూడా ఇంతవరకు ఎవరికి చిక్కలేదు. నీ మాటలు నమ్మి నీతో రావటానికి ఎదవని అనుకున్నావా? ఎల్లరా! నువ్వు అలా భయపడ్డ న్యాయమే. నీ బ్రతుకలాంటిది. ఏమన్నావు? నేను భయపడతానా? చెప్పరా, డబ్బు ఎక్కడ దాచిపెట్టావు? నా ఇంట్లో ఉంది. మాయాలా, ఇదేదో పెద్దెత్తే. పాపిరెడ్డి, నిజం చెప్తున్నాను. నా మాట నమ్ము. నీకేమాత్రం ధైర్యం ఉన్నా నాతో రా. పదండ్రా. బాబు, ఎవరు వీళ్ళంత? అతనే గజ దొంగ పట్టాకత్తి పాపిరెడ్డి, అతని ముఠ. పట్టాకత్తి పాపిరెడ్డి? భయం ఎందుకు మామగారు? అతను మనలాంటి మనిషి. మీరు తాళాలు ఇవ్వండి. ఇక్కడ నుంచి ఎవరు కదలటానికి వీల్లేదు. మిమ్మల్ని శ్రమ పెట్టకూడదనుకున్నా. సరే, ఇదిగో ఇది మేడ మీద బీరువారు, ఇది పడగదివి, ఇది పూజ గదిలో ఎనపెట్టి తాళాలు. తీసుకోండి. అక్కడున్న నగలు, డబ్బు ఎంత కావాలన్నా తీసుకోండి. అంతా కావాలన్నా తీసుకో. బాబు, వేణు, కంగారు పడక. దాచిపెట్టిన డబ్బు మనుషుల్ని దొంగలుగా తయారు చేస్తుంది. దాన్నే బట్టబయలు చేస్తే ఆ దొంగలే మనుషులుగా తయారవుతారేమో చూద్దాం. తీసుకోండి. అన్నిటికీ తొందర దొంగన్నాయాడు. ఈ డబ్బును తాగు. ఇదేదో పెద్ద అంటే అంటే ఇట్టా ఇచ్చి అట్టా పట్టించే ఎత్తేదైనా ఉందా అని. అలా చేస్తే నన్నేమంటారు? దొంగ అంటాను. ఏదో నాయలా అంటాను. మీరు అంతకన్నా ఇంకేమనగలరు? మీ బ్రతుకులతో పాటు మనసుల్ని కూడా ఎంత పాడు చేసుకున్నారు. మీలో ఎంత ద్వేషాన్ని నింపుకున్నారు. ఓకే, మీకే భయం అక్కర్లేదు. నిరభ్యంతరంగా తీసుకెళ్ళచ్చు. అది మాత్రం తీసుకోవడానికి వెళ్ళి. కారణం? మీరు ఇంతవరకు తీసుకున్నదంతా ఈ ఇంట్లో అనవసరంగా మూలుగుతున్న డబ్బు, నగలు. ఇది మాత్రం అలాంటిది కాదు. దేవాలయాలదా? దేవుళ్ళదా? దేవాలయాలది కాదు, దేవుళ్ళది కాదు. గుడిసెల్లోని పేదల కాలే కడుపులతో, కొస ప్రాణాలతో ఇన్ని గిరీలైనా దొరుకుతాయనే ఆశతో రేయనక, పగలనక, ఎండనక, వాననక రెక్కలు అరిగేలా కష్టించే కూలీలు. అది కూడా కావాలా? తీసుకో. అక్కలే యాదవ డబ్బు ఆళ్లే తిన్ని. భేష్ పాపిరెడ్డి, భేష్. నీలో మానవత్వం ఎక్కడో ఏ మూలనో మిణుకు మిణుకుమంటూ, నీలో మంచితనం కొడిగట్టిన దీపంలా రెపరెపలాడుతూ. నువ్వు మళ్ళీ మనిషివి కాదు, నాకు తెలుసు. తప్పకుండా అవుతావు. కానీ ఒక్క మాట చెప్పు, ఇంత సొమ్ము మీకు ఎన్నాళ్లకు సరిపోతుంది? ఏడాది సరిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ మామూలుగా. అలా ఎందుకు జరగాలి? మీకెప్పుడూ దొరకనంత, మీరెన్నడూ ఊహించనంత సొమ్ము దొరికింది కదా. దాంతో ఏ వ్యాపారమో వ్యవసాయమో ఎందుకు చేసుకోకూడదు? నీతిగా, నిర్భయంగా ఎందుకు బ్రతకూడదు? మీరెందుకు ఇలా చీకట్లో బ్రతుకుతారు? వెలుగులు చూడడానికి భయపడి ఎందుకు ఇలా చివికిపోతారు? చెప్పండి. నిజమే బాబు, కానీ మమ్మల్ని అలా ఎవరు బ్రతకనిస్తారు? మమ్మల్ని ఎవరు నమ్ముతారు? ఎవరు మనసులా చూస్తారు? ఒక్కసారి దొంగలమైతే సత్యాంత వరకు దొంగలమేగా బాబు. ఈ మాటలకేం లేదు. ఈ మాటలు నమ్మి మోసపోయే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఎన్ని జన్మలెత్తినా మీ బుద్ధులు మారవు, మారలేరు. బాబు గారు, ఆ మాట మాత్రం అనకండి బాబు గారు. మారుతాం, మారి తీర్తాం బాబు. బాబు గారు, గతి లేక మేము దొంగలమయ్యాం, కానీ
మాలో ఏ ఒక్కరికి దొంగలుగా బతకాలని లేదు బాబు, బతకాలని లేదు బాబు. అయితే మీకు బ్రతుకు తెరువు నేను చూపుతా. మీరు మంచిగా మర్యాదగా జీవించేట్టు చేస్తారు. నా మాట వింటారా? వింటాం బాబు, వింటాం. మీరు చెప్పినట్టే వింటాం, మీరు చెప్పినట్టే చేస్తాం. మిమ్మల్ని మా దేవుడిగా కొలుచుకుంటాం. అవును బాబు, అలాగే బ్రతుకుతాం. పాపిరెడ్డి, మేమెన్ని కుటుంబాలు? 30 కుటుంబాలు బాబు. సరే మామగారు, మన ఫ్యాక్టరీ పక్కన 200 ఎకరాల బీడు పడింది. వాళ్ళ మీద మీకు నమ్మకం లేకపోయినా నా మాట మీద నమ్మకం వచ్చి అది వాళ్ళకు వదిలే. నీ ఇష్టం బాబు. పాపిరెడ్డి, ఈనాటి నుంచి ఆ 200 ఎకరాలు మీ ఆ బీడును దున్నండి. 3 బారిన మీ జీవితాన్ని చిగురింప చేసుకోండి. మీ ఇళ్లలో వెలుగు నింపుకోండి. బాబు బాబు, మీరు మనుషులు కాదు, దేవుళ్ళు. కాదు, మహాత్ముడివి. ఏమిటి ఏమిటిదంతా? లేవండి లేవండి. సాటి మానవుడిగా సహాయం చేశానంతే. దానికి ఇంత పెద్ద పెద్ద మాటలు అనవసరం. ఈ సొమ్ము తీసుకోవాలండి. వద్దు బాబు, ఈ దొంగ సమాకొద్దు. కాయ కష్టం చేసి బతుకుతాం, నలుగురిని బతికిస్తాం, మంచిగా బతుకుతాం, మనిషిగా బతుకుతాం బాబు. పాపిరెడ్డి, మీరందరూ నీతిగా మంచి మనుషులుగా బ్రతకడమే నాకు కావాల్సింది. చూసారా, ఈనాడు గిరిని కొట్టింది, రేపు నన్ను కొడుతుంది. చిచి, మీరు వద్దు, మీ ఇల్లు వద్దు. వస్తా. పాపా, ఈ స్థితిలో పెద్దబాబుగా నిలిచిపెట్టి ఏడిపోతావా? నీ పద్ధతి ఏం బాగుండలేదు, నాకేమో నచ్చలేదు. నీకు చెప్పినట్టు తినాలి. చూసారా బాబు గారు, ఆడదంటే ఇలా ఉండాలి. ఎల్లదన్నా మానేసి మీ దర్జా ఏంటి, మీ ఓవర్ ఏంటి, మీ స్థితి ఏంటి, మీ పలుకుడు ఏంటండి? వచ్చిన స్నేహితుల ఇలా కొడితే బజార్లో మీ పరువు ఏం కావాలని అడుగుతున్నాను నేను. అవును, నా పరువు ఏం కావాలి? గిరి, ఏం జరిగిందిరా? ఏముంది, మీరు భోంచేయండి అన్న చంప చెడు మన అంతే. అయినా మీరు ఒకటే గారు. వస్తాను రా. ఆరా సీత, అది నిజమా? నిజమే. వారితో కలిసి నన్ను భోజనం చేయమన్నాడు. మర్యాద గల స్త్రీకి ఇంతకంటే అవమానం ఏం కావాలి? మర్యాద గురించి నువ్వు మాట్లాడతావా? కలిసి భోజనం చేయమని అడిగిన దానికి నోటికొచ్చినట్టు అలా తూలి తిరబడి కొడతావా? క్షమించమన్నట్టు. ఏమన్నారు? నేను క్షమించమని అడగాల? అవును, అడిగి తీరాలి. అడగను. నేను చేసిన తప్పేమిటి? తప్పున్నారు. క్షమాపణ కోరాల్సిందే, వాడితో కలిసి భోజనం చేయాల్సిందే. ప్రాణం పోయినా చేయను. ఎందుకు చెయ్యి? వాడు ఉత్తి గదవా, నీచుడు, మోసగాడు. క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉంటాను. డార్లింగ్, స్నేహితుల కోసం కట్టుకున్న పెళ్ళాన్ని బయటికి గెంటేసిన మహత్యాగి, ఈ ఇంటి ఇళ్ళని రోడ్డు మీదకి నెట్టేసిన విశాల హృదయుడు పెద్దవాడు. బాబు, అనవసర ద్వేషాలు రోషాలు మాన్పించి ఇక్కడి ప్రజల్లో ఐకమత్యం సాధించి అనామకులుగా అమాయకులుగా బ్రతుకుతున్న కార్మికుల జీవితాల్లో విజ్ఞాన జ్యోతిని వెలిగించి వాళ్ళని చైతన్యవంతుల్ని చేశాం. చీకటిలో బ్రతుకుతున్న దొంగల్ని వెలుగులోకి తెచ్చి వాళ్ళని మనుషులుగా చేశాం. కానీ జీవితంలో మోసపోయి కన్నీటితో గడుపుతున్న మా రాధ జీవితాన్ని వెలుగులోకి తేలేవా బాబు? మీ అభిప్రాయం? బాబు, కూలిపోతున్న మా పరువు ప్రతిష్టల్ని కాపాడు. ఇంకా నిన్ను కోరటం స్వార్థమే. అయినా కన్న తండ్రి రాధ నాకు ఒక్కగానొక్క బిడ్డ. ఆమె మెడలో ఒక మాంగలి, ఆమె జీవితంలో ఒక నిండు ఆనందం చూడాలని నా కోరిక. అర్థమై, మీ కోరిక తప్పక నెరవేరుస్తుంది. బాబు, చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. ఈ ఒక్క మాట చాలు బాబు, ఒక్క మాట చాలు. మామగారు, రాధను అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటాను. ఆమె జీవితాన్ని వెన్నెలమయం చేస్తాను. కానీ ఒక్క విషయం, రాధ బిడ్డకు అసలైన తండ్రి అంటే రాధ రక్తంతో రక్తాన్ని కలిపిన భర్త తిరిగి వచ్చి రాధ నా భార్య అంటే మీరేమంటారు? అతనికి ఏం సమాధానం చెప్తారు? నువ్వు లేవు రావు అన్న నమ్మకంతో రాధకు మళ్ళీ పెళ్లి చేశాం, నువ్వు వెళ్ళిపోమ్మని తరివేస్తారా? లేక తాత్కాలికంగా చేశామని నా పెళ్లిని రద్దు చేస్తారా? ఏం చేస్తారు చెప్పండి. బాబు, అతను వస్తాడన్న నమ్మకం నాకు లేదు. అతను తిరిగి రావాలని నా కోరిక. రాడు బాబు, ఇక్కడ రాలేడు. అలా అనక, అతను తప్పగా తిరిగి వస్తాడు. ప్రపంచ దృష్టికి కాకపోయినా నాకు, నా అంతరాత్మకు
అవినీతికి పాల్పడి అన్యాయం చేయలేదన్న నమ్మకం సంతృప్తి నాకు ఈనాడు. ఒకవేళ అతను తిరిగి వస్తే అది ఆనాడు ఉండదు. నేను ఒక సదుద్దేశంతో చేసిన ఈ పనికి స్వార్థం కళంకం అడ్డగట్టుంది. అప్పుడు నాలో నేను కుమిరిపోవలసి ఉంటుంది. మామగారు, కనీసం ఈ ప్రశాంతత అయినా మిగలేదు. క్షమించండి. మా నాన్నగారు నా మీదున్న మమకారం మిమ్మల్ని కోరగానే కోరిక కోరారు. అదేం మనసులో ఉంచుకోకండి. దయచేసి మీ నీడను నా బిడ్డకు దూరం చేయకండి. ఏమిటి? నిన్ను నీ భర్తను ఏకం చేయడమే నా లక్ష్యం. పాప చూడు, నవ్వు నవ్వమ్మా. పడుకో. తాతగారిని చూడు. వచ్చారా? ఎన్నాళ్ళకి వచ్చారంటే ఇంతకాలం ఎక్కడున్నారు? ఏమయ్యారు? ఇన్నాళ్ళ గుర్తుకొచ్చాను నేను. నువ్వు ఇప్పుడు పరాయిదాన్ని. నేను పరాయిదాన్నా? అవును, నువ్వు ఇంకొకటి భార్య. ఏమిటి మీరంటున్నది? మీ అబ్బా కూతుళ్ళు ఆడుతున్న నాటకం నీ కొత్త మొగుడి వాలకం. ఏమండి అలా అనకండి. ఆయన ఔన్నిత్యాన్ని అర్థం చేసుకోండి. ఆయన గారి ఔన్నిత్యమో తెలిసింది, మీ నీచత్వము తెలిసింది. ఆయన నాకెందుకు వెళ్ళి ఇప్పుడు నాకు అర్జెంటుగా 25,000 కావాలి. 25,000 కాదు, నా ప్రాణాలైనా ఇస్తాను. ఏమండి ఒక్క మాట చెప్పండి. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళండి. నేను ఇక్కడే ఉంటానని మాట ఇవ్వండి. ఉంటాను, కానీ ఊళ్ళో వాళ్ళకేం చెప్పుకుంటా? మొగుడుగా నా నెంబర్ ఎంత అని చెప్పుకుంటా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? నేను అంట కాదు, జనం అడుగుతారు. అయినా ఇది అబసంత నాకెందుకు? అడిగింది ఇచ్చే, అవసరమైతే మళ్ళీ వస్తాను. వస్తా. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు డబ్బు తీసుకెళ్ళలేదు. ఏమండి ప్రేమించానని చెప్పి 50,000 తీసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసి 1,00,000 రూపాయలు తీసుకున్నారు. చివరికి కాపురం పెడతానని 25,000 తీసుకున్నారు. మళ్ళీ ఈనాటి ఈవేళ కనిపించారు. కానీ కనీసం ముత్తుకైనా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డల గురించి ఒక్క మాట కూడా అడగలేదు. లేదు, ఆ బిడ్డకు అదృష్టం లేదండి. ఆలస్యం ఎందుకు? అడిగింది ఇచ్చే. ఇవ్వను. ఇంతవరకు ఇచ్చింది చాలు, ఇక వెళ్ళు. వెళ్తాను, కానీ ఒక్క సంగతి. మీ తండ్రి కూతురు ఆడుతున్న నాటకం బజార్లో పడితే ఆ నింద నా మీద మాత్రం వేయకు. లక్షాధికారి రంగనాథన్ గారి కూతురు ఒకరికి బిడ్డలకని మరొకరితో కాపురం చేస్తుందని ఊరంతా చెప్పుకుంటూ ఉంటే అంత ద్రోహానికి ఓడికట్టకు. నీకు పుణ్యం ఉంటుంది. నా బిడ్డ బ్రతుకు మీరు మచ్చేసి పోకు. అలాగే మరి అలాగే ఇస్తాను. ఇది తీసుకో, వెళ్ళు. తప్పురా, లక్ష్మిని ఇలా నిర్లక్ష్యం చేయి. వస్తాను. రాకు, ఇంకెప్పుడు రాకు. వచ్చావా మన ఇద్దరికి చావు తప్ప. అంత మాట మన ఇద్దరి బంధం ఈనాడుతూ పోయేదా? అవసరమైనప్పుడు నేను రావాలి, ఆవేశంతో నీకు అరవాలి, ఆ పై అనురాగంతో నాకు డబ్బు ఇవ్వాలి, నేను వెళ్ళాలి. బాయ్ బాయ్. ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకు ఏమి నచ్చలేదు. ఇలా తిరగడానికి ఇక్కడికి వచ్చింది. అది కాదండి, మా అమ్మ పోయిందా? పోనే. నీలాంటి ఆడవాళ్ళకి అమ్మలు ఎప్పుడు ఆటమే, మాలాంటి వాళ్ళకి ఎప్పుడు ఆటంకమే. కళ్ళకి వచ్చి మొత్తం ప్యాకెట్ ఎందుకో ఏదో చెప్పు. ఏం అక్కర్లేదు. మా అమ్మ ఇవాళ బజార్లో కొత్త రకం నెక్లెస్ చూసిందట. చూసింది, నేను అనుకుంటానే ఉన్నాను చూస్తుందని. బాబు ఈ పద్ధతి ఏం బాగుండలేదు, నాకు ఏమి నచ్చలేదండి. అదే ఎయిర్పోర్ట్. సరే అయ్యగారు ఆట అయిందిగా, ఏమిటో ఎంత చెప్పు. 20,000. 20,000? 20,000గా బస్సాయా? చూసిచ్చే. ఏమిటండి బాబు గారు, మీకు ఏమైనా ఆలోచన ఉందా? 20,000? మన దగ్గర 20 డబ్బులు కూడా లేవు.
ఏమిటి? నాకు తెలుసు, దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడంట. ఈ ముసలి పీనుగుల బుద్ధి ఇంత. చిన్నంతరం పెద్దంతరం చూడక మాట్లాడు. గోపాల డబ్బు లేకపోతే నేను ఇస్తాను. ఇది తీసుకోండి. థ్యాంక్స్ గిరి, నా పరువు కాపాడా. కాకపోతే చిన్న ఇబ్బంది. ఈ డబ్బు నేను కూడా అప్పు తెచ్చింది. మీరేమీ అనుకోనంటే చెప్పు బ్రదర్. ఈ కాగితాలను సంతకం చేయండి, తర్వాత నోట్ రాయిస్తాను. అలాగే వద్దు. బాబు, నువ్వు ఏం అనుకోపోతే నేను మాట్లాడుతాను. ఏమనుకో కదా. అయ్యా, మరి ఖాళీ పత్రాల మీద సంతకాలు రంభలాగున్నది, మేనకలాగున్నది, రంభలాగున్నది, రమ్ము తీసుకొచ్చింది, మేనకలాగున్నది, మేకడోలు తెచ్చింది, వేసుకోన్న సావిరంగా చివరికి ఏమవుతుందో చూసుకో. రంభలాగున్నది, రమ్ము తీసుకొచ్చింది, మేనకలాగున్నది, మేకడోలు తెచ్చింది, వేసుకోన్న సావిరంగా చివరికి ఏమవుతుందో చూసుకో. విసిరావంటే పోర చూపు ఎత్తిపోతుంది, ఎంతో కైపు. విసిరావంటే పోర చూపు ఎత్తిపోతుంది, ఎంతో కైపు. కౌగిలి ఎర్రని చెక్కిలి వంపులు సొంపులు నిన్ను పిలిస్తే ఏమవుతావు? రంభలాగున్నది, రమ్ము తీసుకొచ్చింది, మేనకలాగున్నది, మేకడోలు తెచ్చింది, వేసుకో నా సావిరంగా చివరికి ఏమవుతుందో చూసుకో. ఎందరెందరో కన్నేసిన అందగాడు ఉన్నాడు, ఎక్కడ స్వర్గానికి నిచ్చెన వేసి మబ్బుల్లో కూర్చున్నాడు. స్వర్గానికి నిచ్చెన వేసి మబ్బుల్లో కూర్చున్నాడు. అందుకే నా పెదవుల మధువు అందిస్తాను. అబ్బా అబ్బా, ముందు ముందు మోజులన్నీ తీరుస్తాను. అందుకే నా పెదవుల మధువు అందిస్తాను. ముందు ముందు మోజులన్నీ తీరుస్తాను. అవో 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 రంభలాగున్నది, రమ్ము తీసుకొచ్చింది, మేనకలాగున్నది, మేకడోలు తెచ్చింది, వేసుకో నా సావిరంగా చివరికి ఏమవుతుందో చూసుకో. రేపటి మాట మనకు వద్దు వద్దు, ఇప్పటి సుఖమే ఎంతో ముద్దు. అవును ముద్దు. రేపటి మాట మనకు వద్దు, ఇప్పటి సుఖమే ఎంతో ముద్దు. గట్టి ముద్దుకే మురిసిపోతావే,
నే మల్లె పువ్వుల పందిరి కింద పానుపు పరచి రమ్మంటే ఏమవుతావు? అమ్మో 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 రంభలాగున్నది రమ్ము తీసుకొచ్చింది మేనగలాగున్నది మేకడోలు తెచ్చింది వేసుకో నా సామిరంగా చివరికి ఏమవుతుందో చూసుకో చివరికి ఏమవుతుందో చూసుకో చివరికి ఏమవుతుందో చూసుకో. ఈ బస్సు అయితే ఇప్పటికీ నా అర్థమైతే నీకు నవ్వకండి, నందగోపాల్ గారు లేస్తారు. వాడు మత్తులో ఉన్నాడు లేవడు. ఈ పద్ధతి ఏం బాగోలేదు, నాకేమని నచ్చలేదు. సగం మీ ఇద్దరికి సగం నాకు. అదేం కుదరదు. నాకేంటే అసలే కుదరదు. అసలు ఈ ఆస్తంతా చేజెక్కించుకోవడానికి కారకులు ఎవరు? నేను. నా కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉండాలంటావా లేదంటావా? న్యాయం అంటావా కాదంటావా? ఈ న్యాయాలతో మనకు పని లేదు. నాకు సగం రావాల్సిందే. నేనొకటి చెప్పనా, మన ముగ్గురు సమానంగా పంచుకుందాం. ఏమిటి? నీతో సహా? ఈ పద్ధతి ఏం బాగోలేదు, నాకు ఏమి నచ్చలేదు. అసలు ఈ వ్యవహారం అంతా ఎవరి చేతుల మీద జరిగింది? నా చేతుల మీద. ఏమిటది? ఏమిటో? ఏమిటి? అవును వాయ్, ఏమిటి? ఏమిటా నువ్వు మాట్లాడింది? చిన్నబాబు గారికి సీతకి కల్పించానా? ఫలితం ఏమిటి? చిన్నబాబు గారు దేశాల పాలయ్యారు, సీత రోడ్ల పాలైంది. నేను అదంతా చేయకపోతే ఇదంతా జరిగేదా? ఊరికే డబ్బా కొట్టుకో. ఎవరు? పార్వతమ్మను పైకి పంపించింది నేను, సీతను బయటికి నెట్టించింది నేను. ఆగండి, నందగోపాల్ని నేను ఉచ్చులో వేసుకోబట్టేగా మీరు ఇవన్నీ చేయగలిగారు. అందుకని నిలువు నన్ను నరుకుతాను. సంతకాలు పెట్టడం తేలిగ్గా తిరిగి నీ ఆస్తి స్వాధీనం చేసుకోవడం. నేను సంతకాలు పెట్టాను, నా ఆస్తి మీకు స్వాధీనం చేశాను. ఆస్తంతా రాత్రి రాత్రి చేసినట్టు పెద్దబాబు గారు మర్చిపోతారు. ఇల్లు వస్తాలకు పెట్టే కుక్కలు మీరు. ఇల్లు ఆస్తి సమస్తం మారి. ప్లీజ్ గెట్ అవుట్. అయ్యో అయ్యో ఎంత మోసం! పెద్దబాబు పెద్దబాబు అయ్యో అయ్యో! మేము అందరూ ఏం చేస్తాను చూడు. అనవసరంగా అరిచి కేకలు వేసి ప్రయోజనం లేదు. Get out. వాడిని తోసేసాం కదా, ఇదిగో ఈ ముగ్గురు పినుగులు కూడా బయటకు తోసాయి. వెళ్ళి ఆ పని నువ్వు చూడు. అంతేనట? అంతే. ముందు బయటపడి ఇక్కడ పని చేసేదానికంటే 10 ఏళ్ళు అడుక్కోవడం వస్తావన్నమాట. ఇలాంటి చాలా చూశాను నేను. అన్ని అనర్థాలకు కారకుడవు నువ్వు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే నీ తమ్ముని దేశాల పాలు చేసి పెంచిన కొడుకు కోసం కన్న కొడుకును కూడా దూరం చేసుకున్న ఆ మహాతల్లి సాగుకు కారకుడవయ్యా. కట్టుకున్న భార్యను కన్నీళ్లు కూడా తొడవకుండా కషాయవాడి కన్నా నీచంగా చూసి రోడ్ల పాలు చేసి ఈ అనర్థాలన్నింటికీ కారకుడు నేను. నా పాపాలకు ప్రాయశ్చిత్తం లేదు. ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు, క్షమించకూడదు. పళ్ళు కావద్దు. ఏం జరిగింది? వదిరా
నువ్వు పెట్టమన్న చోటలో సంతకాలు పెట్టేసాను. ఇదిగో కుడి చెట్టు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. నో మెన్షన్. ఇంకా నన్ను ఆనందపరచవలసిన బాధ్యత డ్యూటీ. ఇట్ ఇస్ యువర్ డ్యూటీ. పొండి. ఇదిగా ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు తెలుసా? ఎలా ఉన్నాను? అచ్చున్న జ్యోతి చెల్లెను. అబ్బా పొండి. రాజు, ఒక్కటి 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 కిస్మిస్ కాదు, కిస్సే. కిస్సా? వద్దండి, గిరి వస్తాడు. గిర్రాడు తిరుపతి పండించాను. వాళ్ళు వచ్చాడు, కాళ్ళు చెట్లు అనుకుంటే మొగం పచ్చడి చేసేస్తాను. ఇడిచిపెట్టు. ఏంట్రా నీ మొగుణ్ణి ముసలి పీనుగా కాళ్ళు చేతులు కొట్టి మొహం పచ్చడి చేస్తావా? పాపం నేను చేస్తాను రా. ఎవరు నిన్ను నేను అన్నాను? నేను అన్నాను అడుగుతుంటే ఏంటి సంతకాన్ని పుట్టే ఏంటి మీ ఇద్దరు కలిసి నన్ను మోసం చేసి సంతకాలు చేసి కాగితాలు తీసుకుంటే నన్ను కాజేస్తారా? ఇదిగో నా సంగతి నీకు తెలుసు మిస్టర్ గిరి. తెలీదురా? ఆలోచించుకో. నేను వీడు బయట లెక్కండి. తినండి బాబు, మా కలిగిన కళ్ళు గెంజ పెట్టాము. తినండి బాబు, తినండి. ఆ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? ఈ ఇంట్లోనే కాదు బాబు, ఈ చుట్టుపక్కల అన్నిళ్లలోనే ఉంటది బాబు. ఈయన మా పాలిట మహాత్ముడు బాబు, మహాత్ముడు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? పక్కీదిలో ఉన్న పెద్ద మేళ్ళలోనే జమీందార్ రంగనాథం గారి అల్లుడు గారు బాబు. అలాగా తమ్ముడు. ప్రశాంతంగా సాగిపోవలసిన నీ జీవితాన్ని సుడిగుండాల పాలు చేసింది. చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేకపోతే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను అని పట్టుబట్టిన అన్నయ్య నిన్ను ఇలా వీధి పాలు చేయడానికి కారణం నేను. మెత్తని తివాసీల పైన ఆడుకోవలసిన ఈ పసిపాప మండు టెండలు కటిక రాళ్లపైన తిరగడానికి కారణం నేను. నన్ను క్షమించదు. మిమ్మల్ని మీరు నిర్ణయించుకునే ప్రయోజనం. ఆ రోజునేమన్నారు? రాతల్ని రాసేది ఆ భగవంతుడే అన్నారు. అలాగే జరుగుతుంది. నిజమే, అలాగే అయింది. కానీ ఇక మీదట అలా కాకూడదు. మచ్చలేని మన కుటుంబం నవ్వుల పాలు కాకూడదు. అన్నయ్య ఎలా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా వెళ్ళి తీసుకొస్తాను. ఆయన తప్పు తెలుసుకునేట్టు చేస్తాను. మీ సంసార జీవితం సుఖమయం చేస్తాను. అంతవరకు నేను నిద్రపోను. వదినా, రండి ఫోన్ చేద్దాం. తమ్ముడు, నా రాక్షసత్వంలో నీ దైవత్వాన్ని చూడలేకపోయాను. నువ్వు దేవుడివి తమ్ముడు, దేవుడివి. నన్ను క్షమించు తమ్ముడు, నన్ను క్షమించు. ఫోన్ వచ్చింది. హలో, సరే ఇప్పుడే బయలుదేరుతుంది. ఫోన్ వచ్చింది, ఇప్పుడే వస్తాం. బావ గారు వస్తారండి. నువ్వా? మళ్ళీ వచ్చావా? అవును, నిజంగానే వచ్చాను. కలలో రావడానికి నేనేమన్నా ప్రియున్నా, చాటుమాటు భర్తరా? ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చానో నీకు తెలుసు. ఇక రాత్రి అంటావా? పగలంతా నీ బ్రతుకు మరొక అడ్రస్లు ఉంటుంది కదా,
అది చెరగొట్టడం ఎందుకు లేదు. అందుకని అర్ధరాత్రి వేళ దొంగలా వస్తావా? త్వరలా వెళ్తా. వెళ్ళు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీలేదు. వెళ్ళు. ఒక్క క్షణం కాదు, అరక్షణం కూడా ఉండదు. వెళ్తా, కానీ దాని ఖరీదు 1,00,000 రూపాయలు. 1,00,000 కాదు, రాగి పైసా కూడా ఇవ్వను. ఎంత కాదన్నా నీ బిడ్డ తండ్రి, పైగా నీవాణ్ణి. ఇదే ఆఖరిసారి, ఇక జన్మలో నీ ముఖం చూడు. ప్రామిస్. నా ప్రాణం పోయినా సరే ఇవ్వను. వెళ్ళు. ఎలా ఇవ్వో చూస్తా. ఇస్తావా లేదా? తీసుకెళ్తా. దౌర్భాగ్యుడా, ఇక్కడ కూడా దాపరించావా? ఎత్తకపోయిన తీగ కాలికే తగిలింది. ఐఎమ్ లక్కీ. కమా. ఆగు. ఆవిడొంటి మీద చేయి పడిందో నీ ప్రాణాలు దక్కు. నా ప్రాణాలు నా దగ్గర ఉంటేగా, అది సీతకి ఎప్పుడో ఇచ్చాను. తప్పు. ఎక్కడికి పోతాయా? గిరి, ఎవరతను? ఎందుకు ఫోన్ చేసావు చంద్రయ్య? ఎవరని చెప్పను బాబు, మన చిన్నయ్య గారి ఫోటో చూసి తమ్ముడు నీవు దేవుడివి క్షమించంటూ ఒకటే ఏడుపు బాబు. ఆ ఏడుపు చూడలేక అయ్యగారికి ఫోన్ చేశాను బాబు. ఎలా ఉన్నాడు? చూడడానికి గొప్పింటి బిడ్డలా ఉన్నాడు బాబు. అచ్చంగా అలాగే ఉన్నాడు బాబు. ఈ దుర్మార్గుడు నేనే చంపాలి. వీడి రక్తంతో నాకు ఏర్పడ్డ కళంకాన్ని కడుక్కోవాలి. అర్థలేని నా జీవితానికి పరమార్థాన్ని కలిగించుకోవాలి. వీడిని నేను చంపాలి. వీడెక్కించిన మత్తులో కళ్ళు మూసుకుపోయి తల్లిని కాటి కర్పించాను. దేవుడు లాంటి తమ్ముడిని దేశాల పాలు చేశాను. నిప్పు లాంటి నిన్ను నీచాతి నీచంగా నిందించి వెళ్ళగొట్టాను. మన ఈ స్థితికి కారణం వీడు. వీడి నెత్తురే నా పశ్చాత్తాపానికి గుర్తుగా ఉంటుంది. మీరెవ్వరూ చంపద్దు. ఈ పాపిని నేనే చంపాలి. కనపడ్డ ఆడదానల్లా కాటేశాడు. మీ ఇల్లు గుల్ల చేసి మిమ్మల్ని విడదీసి చివరికి వదిలి గారి శీలాన్నే బలి తీసుకోవాలని చూశాడు. ఈ నీచుడి వల్ల నా జీవితం ఏనాడో నాశనమైంది. ఇతని పాపాల్లో నాకు భాగం ఉంది. ఆ పాపానికి పరిహారంగా నా చేతులతో నేనే తప్పుతాను. నా చేతులతో నేనే తప్పుతాను. తమ్ముడు, తమ్ముడు, ఈ నీచుడు ప్రాణాల కోసం నీ రక్తాన్ని తరబోతావా? అన్నయ్య, ఎవరిదైనా రక్తమేక. మీరు కోరింది రక్తమేక. ఎవరెవరి పాపాలు ఎలా క్షాళన చేసుకుంటారో నా రక్తంతో చేసుకోండి. కానీ ఒక్క మాట, చంపడం చావడం పాపానికి పరిహారము కాదు, సమస్యలకు పరిష్కారము కాదు. మరకల ఈ రక్తంతో మలినాన్ని కడగలేరు. గిరి, ఇదిగో ఇదిగో రివాల్వర్. చంపు. ఇందులో ఎవరిని చంపుతావో చంపు. నీ వలలో పడి నీ ప్రతిరూపాన్ని నవమాసాలు మోసి
తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న ఈ రాధన నీ కారణంగా తన భర్తకు దూరమై చావలేక బ్రతకలేక అజ్ఞాతవాసం గడుపుతున్న ఈ పవిత్ర మూర్తి నీ మాటలు విని తన జీవితాన్ని వల్లకాడు చేసుకున్న మా అన్నయ్య చంపు, ఎవరిని చంపుతావో చంపు. గిరి, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు. నువ్వు ఏం సాధించావు, ఏం మిగిల్చుకున్నావు, ఇదంతా ఎందుకు చేశావు, ఎవరి కోసం చేశావు? నీ సుఖం కోసమా? అదైనా దక్కిందా? చెప్పు గిరి. ఇంతమంది మనుషుల్లో ఒకరికైనా నీ మీద సానుభూతి ఉందా? అది నువ్వు సంపాదించుకోగలిగావా? చెప్పు గిరి. నిజమే, లేదు, నాకని ఎవరూ లేరు. నేను చస్తే కనీసం కన్నీరు కార్చేవాడు కూడా లేదు. గిరి, ఏమిటి ఏమిటి ఆవేశం? నన్ను ఆపకండి, నన్ను చావలేమండి. నన్ను బ్రతికించి ప్రతినిత్యం వచ్చేలా ఎందుకు చేస్తారు? కాదు, నీలో మంచిని మొలకెత్తించాలని, నీతో మంచిని చేయించాలని. అవును, నాలో ఉన్న రక్తం అంతా తీసేసి కొత్త రక్తం నింపితే కానీ మంచికి తావులేదు. మళ్ళీ వదలండి. గిరి, ఈ ఒక్క మాట చాలు. పశ్చాత్తాపంతో తప్పించడమే మంచికి బీజం. చూడు, ఇదిగో, మీరందరూ నీ వాళ్ళు, నీకు ఆప్తులు. రాధా, ఇలా ఎంతో కాలం నుంచి దూరంగా ఉన్న ఈ చేతుల్ని కనబట్టి కలిసి కళకళలాడుతూ జీవించండి. అన్నయ్య, అనుమానాలకు అపార్థాలకు చోటిస్తే దాని ఫలితం ఏమిటో మన జీవితాలే నిదర్శనం. ఇక మీదట ఈ పవిత్రమూర్తి కంట తడిపెట్టకూడదు. అందుకు నువ్వు అవకాశం ఇవ్వకూడదు. అదే నా కోరిక. అలాగే తమ్ముడు, అలాగే. చాలా సంతోషం బాబు. చీకట్లో అలమటించిన ఇన్ని జీవితాలను వెలుగులోకి తెచ్చాం. మీ జీవితం ధన్యమైంది బాబు. మావయ్య, మనుషుల్లో మంచిని పెంచి మనిషి మనిషిగా జీవించడానికి చేసే ప్రయత్నంలో నేను కూడా ఒక అణువును కాగలిగితే నా జీవితం ధన్యమైనట్టు. ఇక నుంచి అదే నా లక్ష్యం, అదే నా ధ్యేయం. నమోడు బ్రతుకులు స్నేహం పువ్వులు పూయాలి, చీకటి ముసిదిన గుండెల్లో విజ్ఞాన కాంతులే విరియాలి, సమతా వేదం చదువుకొని మమతా గీతం పాడుకొని, సమతా వేదం చదువుకొని మమతా గీతం పాడుకొని ప్రతి మానవుడు ఒక మహాత్ముడై